నేడు క్రైస్తవులో కొందరు తమ్ముళ్ళు సేవకుల పట్ల గౌరవం లేకుండా మాట్లాడడానికి, మర్యాద లేకుండా మాట్లాడడానికి అసలు కారణం ఏమేమి? సేవకులు కూడా సేవకుల మీద భయంకరమైనటువంటి మాటలు అంటున్న, బాధ పెట్టే మాటలు అంటున్న దినాలు ఇది. కనుక ఈ సమయంలో దానికి కారణం ఒకటే. సేవకుడికి కోపం రావడం నేరమా? లేఖనానుసారంగా ఈరోజు సేవకుల్ని దూషించే వాళ్ళు చాలా మంది వారు నాశనం అయిపోవాలి అనే రేంజ్లో మాట్లాడుతున్నారు. వాళ్ళ సేవ ఆగిపోవాలి, వాళ్ళు ఎక్కడ గనపరచబడకూడదు, వాళ్ళు నశించిపోవాలి అనేటట్టుగా ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అదంతా అవగాహన రాహిత్యం. అప్పుడు కొంత అసహనంలో ఉన్నానేమో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మైక్ కట్కయ్యా అని నేను దాన్ని కింద పాడేయడం జరిగింది. తప్పకుండా ఇది తుదికి తీసుకుని వెళ్ళేది నాశనానికి అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా. ఎందుకంటే యేసు ప్రభువు వారు స్వయాన చెప్పారు, సేవకునికి దేహ సంరక్షకులు ఉండకూడదా, సహకారులు ఉండకూడదా? అలా ఉంటే వాక్య విరుద్ధమా? ఒకవేళ అలా ఉండడం ద్వారా ఆత్మీయ జీవితాలు పాడైపోతాయా? గర్వం పెరుగుతుందా? లేకపోతే మనం చూపించే మాదిరి తప్పైపోతుందా? ఇలా ఎన్నో అభిప్రాయాలు దీని మీద ఉన్నాయి. దేహ సంరక్షకులు ఉండకూడదు. సంరక్షకులే ఉండుంటే అంత భయంకరమైనటువంటి కార్యం జరుగుండకపోవచ్చేమో. అవును. కానీ సంరక్షకులు లేకపోవడం వల్లే మిమ్మల్ని చూసి కూడా చాలా మంది ఇలాగే డంబంగా ప్రవర్తించడం నేర్చుకుంటే మరి తగ్గింపు ఎప్పుడు నేర్పిస్తారు అని వస్త్రధారణ విషయంలో కూడా తగ్గింపు ప్రస్తావన అనే క్వశ్చన్ వస్తుంది. దీన్ని మనం ఎలా వీరికి అర్థమయ్యేటట్టు చెప్తాం? అదే మీరే చెప్తున్నారు. సభలలో ఆరాధన క్రమం ఎలా ఉంటే సమయోచితంగా వాక్యం ప్రకటింపబడుతుంది? దీనికి ముఖ్య కారణం ప్రజలండి. అంటే చాలా చోట్ల స్టేట్మెంట్ ఇచ్చిన, ఇక్కడ కూడా ఇస్తున్నాను. భోజనం కోసమే సభ అయితే బోధొద్దు, బోధ కోసమే సభ అయితే భోజనం తర్వాత పెట్టు. సత్యం ద్వేషంతో స్థాపింపబడుతుందా, ప్రేమతో స్థాపింపబడుతుందా? నాకు తెలిసిన బైబిల్ ప్రకారం ద్వేషించేవాడు పరలోకం దొరికేది విశ్వాసంతోనే, సిద్ధాంతంతోనే. పరలోకం పొందాలంటే మీ డాక్ట్రినల్ బేస్డ్ మెసేజెస్, డినామినేషనల్ బేస్డ్ మెసేజెస్ నెవర్ మేక్ యూ టు గో టు హెవెన్. భారతదేశంలో క్రైస్తవ వ్యతిరేకత నేడు విచ్చలవిడిగా కనబడుతుంది. దానికి ముఖ్య కారణం ఏమిటి? ఎలా సవరించుకోవాలి? ఇది చాలా మందిని ఆలోచింపజేసే ప్రశ్న. ఈరోజు క్రైస్తవ వ్యతిరేకత భారతదేశంలో కలగడానికి ఇంత విచ్చలవిడికి కారణం మనమే అంటున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ ఎవ్రీవన్. నేను ఎప్పుడు గాడ్ బ్లెస్ అంటూ ఏదో ఒక ప్రాంతం పేరు చెప్తాను, కానీ ఈరోజు మాత్రం దేవుడు సార్వత్రిక సంఘాన్ని దీవించాలి. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా అని ప్రతి క్రైస్తవుని పలకరించే నా మనస్సు ఎందుకో వివాదాలను తొలగించే వేదికని స్థాపిస్తే బాగుంటుంది అని ఎప్పటినుండో దేవుడు నా తల మీద ఉంచినటువంటి భారాన్ని, అభిషేకాన్ని ఆధారం చేసుకుని సార్వత్రిక సమన్వయ యోచన అనే ఈ వేదికను స్థాపించడం జరిగింది. దీని వెనకాల ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈనాడు చాలామంది ఎన్నో ప్రశ్నలతో వేధింపబడుతున్నప్పుడు ఆ ప్రశ్నలు నివృత్తి అవ్వకుండా విశ్వాసం ఎదగదు. అయితే ప్రశ్నలున్నా సరే విశ్వాసం దేవుణ్ణి ప్రేమిస్తుంది, కానీ భక్తుని ప్రేమించలేదు. ఎందుకో అర్థం కాలేదు. దేవుని పట్ల ప్రశ్నలున్నా సరే ప్రేమ చెక్కు చెదరలేదు, కానీ భక్తుని వ్యవహార శైలిపైన ప్రశ్నలు ఉన్నప్పుడు మాత్రం ప్రేమ ఆగిపోతుంటుంది, సందేహపడుతుంటుంది. భక్తుడు ఎవని చేతను వివేచింపబడడు అనే వచనం ఇంకా క్రైస్తవ్యానికి అర్థం కాలేదేమో, లేదా భక్తులని గుర్తించే దిశగా ఆలోచన విధానం లేదేమో. మరి భక్తులను ఎలా గుర్తించాలి? భక్తుల ఫలమును బట్టే భక్తులను గుర్తించాలని లేఖనం సెలవిచ్చింది. మరి ఏది శ్రేష్ఠ ఫలమో ఏది కాదో మనకు తెలియాలంటే వన్ సైడే విన్నప్పుడు తెలియదు. మనకు నచ్చిన వాడు చెప్పేది విన్నా మనం ఒకవైపే ఆలోచిస్తాం. అన్ని వైపులు ఆలోచిస్తే దేవుడు చెప్పేది కూడా అర్థమవుతుంది. అందుకని సమన్వయ యోచన, అన్నింటినీ వినే మనస్సు మీకు కలిగేటట్లు చేయడానికి ఈ వేదికని WCF మిషన్ సమన్వయత ద్వారా మీకు అందిస్తున్నాం. అంత మాత్రమే కాదు, కొందరు తమ్ముళ్ళు, కొందరు అన్నలు విమర్శించే వేదికలు కొన్ని స్థాపించుకొని రోస్టింగ్ అని, ట్రోలింగ్స్ అని,
వాక్యానికి సేవ చేస్తున్నాం అనుకుని, దేవునికి సేవ చేస్తున్నాం అనుకుని, సంఘం బాగుండాలి, అందరూ బాగుండాలి అనే ఓ మంచి మనసుతో తమకు తెలియకుండానే కారు ద్రాక్ష ఫలిస్తున్నారని వారిని ఒకవైపు అర్థం చేసుకుంటూనే మరొక వైపు వారికి మిగిలిన సందేహాలను తొలగించడానికి ఈ సమన్వయ యోచన వేదిక ఉపయోగపడుతుంది. నాకెందుకు ఈ పని? కిరణ్ పాల్ గారికి ఎందుకు ఈ పని? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అలాంటిది దైవజనుడు మనకు అర్థమైతే మన భక్తి ఎంత ఉన్నతం. కాబట్టి ఈ వేదిక పరిచయం ఇది. ఈరోజు మన మధ్యలోనికి సుపరిచిత దైవజనులు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలో పలు దేశాల్లో కూడా దేవుని చేత వాడబడుతున్నారు. అంత మాత్రమే కాదు, ఎన్నో జంటలను కుటుంబాలుగా మార్చిన అనుభవం కలిగిన దైవజనుడు, కాలంతో పాటు వయసుతో పాటు ఎంతో అనుభవం కలిగిన దైవజనుడు, ప్రేమతో నిండిన హృదయం గలవారు. ఇంత ప్రేమ కలిగిన హృదయం అప్పుడప్పుడు కోపానికి వస్తే ప్రేమ లేనట్ట? ఒకవేళ ఇంత ప్రేమ కలిగిన హృదయానికి కోపమే రాకూడదా? ప్రేమ త్వరగా కోపపడదంటే ఎప్పటికీ కోపపడనట్ట? ఇలా ఎన్నో ప్రశ్నలను అడుగుదాం. రెవరెండ్ డాక్టర్ నటరాజన్ లాజరస్ గారు, నాన్నగారు మన ముందున్నారు. నాన్నగారు, మిమ్మల్ని ప్రేమతో స్వాగతిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ కొరకు నేనిచ్చిన మొదటి పలుకులు బహుశా నేను సరిగా పలుకుండకపోవచ్చు. ఇంకా అంతకంటే ఉన్నతమైన పరిచర్య, భక్తి మీరు జరిగించుంటారు. సో నా మట్టుకు నేను పలకదగిన మాటలు నా అర్హత కొలది నేను పలికాను. ఈ పరిచర్య, మీ ఫలం ఇప్పటికే సమాజం చూస్తుంది. అయినా సరే ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని సందర్భాలను ఆధారం చేసుకొని ఈ వేదిక మీ నుండే ప్రారంభించడం నాకు ఆశీర్వాదం అనిపించింది. సో కొన్ని ప్రశ్నలు మన మధ్యలో ఉన్నాయి. సార్వత్రిక సంఘ క్షేమం కొరకు మనం కొన్నిటిని మాట్లాడుకోవాలి. నా మట్టుకు నేను ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందామని కొన్ని సంవత్సరాలుగా నినాదం ఇస్తూనే ఉన్నాను. ఈరోజు నాకు సరి కాదు అనుకున్నవి కొన్నాళ్ళకు అది సరి అనిపిస్తే వెంటనే ఒప్పుకొని మార్చుకున్నాను. ఈరోజు నాకు సరైనది అనిపించినప్పుడు కొన్నాళ్ళకు తప్పు అనిపిస్తే తప్పని ఒప్పుకొని మార్చుకున్నాను. కాబట్టి కాలం చాలా విషయాలు నేర్పిస్తుంది, కానీ ఓపిక లేదు చాలామందికి. అలాంటి వారికి ఓపిక కలిగించాలంటే కొన్ని ప్రశ్నలకు సమాధానం నాకు అవసరం. సో ముందు క్రీస్తునందు మన కుటుంబ సభ్యులైనటువంటి మన వారితో మీ పలుకులు కూడా, మీ మాటలు కూడా వినాలనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు బిడ్డలైన అందరికీ కూడా ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు. ప్రత్యేకంగా సార్వత్రిక సమన్వయ యోచన అనేటువంటి ఆలోచన చేసి దానిని కార్యరూపకంగా ఈ రీతిగా నాతో వచ్చి నన్ను కొన్ని ప్రశ్నలు, వాటిని సంబంధించిన సమాధానాలు నా దగ్గర తెలుసుకోవాలని ఇట్టి వేదికను ఏర్పాటు చేసి అవకాశం కల్పించిన కిరణ్ పాల్కి ముందు నా వందనాలు తెలియజేస్తూ నేను అభినందిస్తున్నాను. ఈ రోజుల్లో ఎవరి సేవ వారిది, ఎవరి పరిచర్య వారిది అనుకునే ఈ దినాలలో జరుగుతున్న వాటి మీద కూడా దృష్టి పెట్టి ఎందుకు ఇలా జరుగుతుంది, ముఖ్యంగా క్రైస్తవ్యంలో ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి ఆలోచనలను కార్యరూపకంగా తెలుసుకొని అందరికీ అందించాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగిస్తున్నాం. అలాంటి ఒక మంచి మనస్సున్నటువంటి ఒక వ్యక్తితో కలిసి ఈరోజు మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞుడినై వారిని కూడా నేను అభినందిస్తూ, వారు ఏమడిగినా దానికి నాకు దేవుడు పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన సమాధానం చెప్పడానికి సిద్ధంగా నేను ఉన్నాను. వారిని కూడా నేను అడిగినప్పుడు వారు కూడా అదే సిద్ధ మనసుతో సమాధానం చెప్తారని ఆశిస్తూ మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. థ్యాంక్ యూ నాన్నగారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకే కాదు చాలామందికి తండ్రి సమానులు. మీ ప్రేమను చాలామంది కాకినాడ చుట్టూ పరిసర ప్రాంతాల్లో సేవకులు కూడా చెప్పారు. Amen. ఎంతోమంది సేవకులను మీరు ప్రతి మాసం పిలిచి ఆదరించి వారికి మీ ప్రేమను ఏదో విధమైనటువంటి సహాయంతో అందిస్తున్నారని నేను విన్నాను. అంత మాత్రమే కాకుండా సేవకులకు కష్టం వస్తే వారి కుటుంబ పోషణ విషయంలో కూడా మీరు అప్పుడప్పుడు సహాయం చేసిన సందర్భాలు నా చెవిన పడ్డాయి. అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ మీలాగే నేను సేవకులకు సహాయపడాలని అంతకు మునుపు నేను చేస్తున్న ప్రయత్నాన్ని ఇంకొంచెం పెంచి Amen. నేను చేయడం ప్రారంభించాను. Praise the Lord. ఈ విషయంలో మిమ్మల్ని బట్టి నేను ఇన్స్పైర్ అయ్యాను. Thank you so much. సో మన మధ్యలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. సార్వత్రిక సంఘక్షేమం కొరకు కూడా మీ అనుభవంతో మీరు మాట్లాడాలని. అంత మాత్రమే కాకుండా ఇటీవలి కాలంలో కొందరు తమ్ముళ్ళు, కొందరు అన్నలు, టెక్నీషియన్స్ వారు తమ వేదనను వ్యక్తపరిచారు. వాస్తవానికి మిమ్మల్ని అగౌరవపరచాలని వారికి లేదు, కానీ మేము ఎంత కష్టపడుతుంటాం కదా, మా కష్టాన్ని గుర్తించకుండా ఇలా వేదిక మీద నుండి ఒకవేళ చులకనగా మాట్లాడితే అందరికి అదే అలవాటైపోతుంది అనే అభద్రతా భావంతో పాటు వారి కష్టాన్ని కూడా చూపించాలి, చెప్పాలి అనే తపనతో వారు స్పందించారు.
బహుశా కొందరు పరుసంగా మాట్లాడారు, ఎందుకంటే అందరూ ప్రార్థనా పరులు కాదు, అందరూ ప్రార్థనా గదిలో గడిపేవారు కాదు, కొంచెం అందరూ కారం ఎక్కువే తింటుంటారు. సో అవగాహన లోపం కూడా ఉండొచ్చు, దాన్ని బట్టి మాట్లాడారు. సో మీరు మీ మనసును నొచ్చుకోలేదని నేను అనుకుంటున్నాను, ఆమేన్. ఎందుకంటే వారు మీ పిల్లలే ఆత్మీయంగా. అయినా సరే మీ నుండి మీ హృదయాన్ని వినాలని అనేకులు మీరు ఎరగని వారు కూడా అనుకుంటారు. అందుకే మీ హృదయాన్ని కూడా వినిపించి మీ తల మీద ఉన్న అభిషేకం కూడా మాట్లాడించాలని నేను ఈ వేదికని స్థిరపరచాల్సి వచ్చింది. మొదటి క్వశ్చన్ని రేస్ చేస్తున్నాను. నేడు క్రైస్తవులో కొందరు తమ్ముళ్ళు సేవకుల పట్ల గౌరవం లేకుండా మాట్లాడడానికి, మర్యాద లేకుండా మాట్లాడడానికి అసలు కారణం ఏమై ఉంటుంది? ఈ కార్యక్రమానికి మీరు పెట్టిన పేరులోనే సమాధానం. దానికి కారణం ఏంటంటే సమన్వయ లోపం, మిస్అండర్స్టాండింగ్స్. సమన్వయం అనేది ఉందనుకోండి, గొడవలకి తావులేదు. మీ ఆలోచన విధానం చాలా బాగుంటుంది, ఎందుకంటే మీరు అందరినీ సమకూర్చుకొని దేవుని యొక్క రాజ్య వ్యాప్తికి కష్టపడాలనే మనస్తత్వం మీది. అయితే మీరు ఇక్కడ ఒక మాట అన్నారు, కొంతమంది తమ్ముళ్ళు కొంతమంది అన్నలు అన్నారు. విచారం ఏమిటంటే తమ్ముళ్ళు అన్నలే కాదు, సేవకులు కూడా సేవకుల మీద భయంకరమైనటువంటి మాటలు అంటున్న, బాధ పెట్టే మాటలు అంటున్న దినాలు ఇవి. కనుక ఈ సమయంలో దానికి కారణం ఒకటే, సరైనటువంటి అవగాహన లేదు. మనం అందరం క్రీస్తు బిడ్డలు. మీరు చెప్పినట్లుగా నాకు జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. వాస్తవంగా అదొక్క మాటలో చెప్పాలంటే అసంకల్పిత ప్రతీకార చర్య లాంటిది అది. అదేదో ఇంటెన్షనల్గా చేయాలి అనుకునే కార్యం ఏం కాదు. ఎందుకంటే అప్పటికి నేను కొన్ని వందల పెళ్ళిళ్ళు చేశాను. అయితే ఆ పెళ్ళి పీటల మీద ఉన్నటువంటి ఇబ్బంది, ఆ పెళ్ళి సమయంలో వస్తున్నటువంటి ఫ్రస్ట్రేషన్, దానిని బట్టి కొంత అక్కడ అసహనానికి నేను గురయ్యాం. వాస్తవంగా నాకున్న అలవాటు ప్రకారంగా నా చేతిలో ఉన్న మైక్కి స్విచ్ ఉంటుంది, ఆఫ్ ఆన్. నేను దాన్ని ఎక్కువ ఆపరేట్ చేయను, ఎందుకంటే స్విచ్ కానీ పోతే మొత్తం మైక్ పనిచేయకుండా పోతుందని ఆఫ్ చేయకుండానే నేను కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉంటాను. ఆ రోజు కూడా యథావిధిగా అదే క్రమంలో జరిగిస్తుంటే ఆ సౌండ్ ఆపరేటర్ దాన్ని గమనించుకొని ఆయన మిక్సర్లో మ్యూట్ చేసేస్తూ ఉండేవారు. అది నేను మళ్ళీ మైక్ ఇలా చూపించినప్పుడు అన్మ్యూట్ చేయడం, నేను కార్యక్రమాన్ని జరిగించడం జరిగింది. ఈ లోపల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ ఏర్పడినప్పుడు, సరే మొత్తానికి అది జరిగించడానికి నేను ముందుకు వచ్చినప్పుడు మళ్ళీ మైక్ అడిశారు వారు. అప్పుడు కొంత అసహనంలో ఉన్నానేమో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మైక్ కట్టకయ్యా అని నేను దాన్ని కింద పాడేయడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే అదేది ఇంటెన్షనల్గా చేసిందేం కాదు. నేను ఎలా అనుకుంటానంటే అది సహజంగానే జరిగిన ప్రక్రియ తప్ప కసి ప్రవృత్తో లేక టెక్నీషియన్స్ మీద జుల్లును చూపించడానికో, లేకంటే మాకంటే మీరు తక్కువ అనేటువంటి భావన అలాంటివి లేవు. ఎందుకంటే నేను చాలామంది మ్యూజిషియన్స్కి చాలా హెల్ప్ చేశాను, ఇప్పటికీ చేస్తూ ఉంటాను. చాలామంది వస్తువులు కొనుక్కోవడంలో నన్ను అడిగితే కాదనకుండా సహాయం చేసిన మనస్తున్నారు. అంత మాత్రమే కాదు, మ్యూజిషియన్స్ కూడా నేను చాలా హెల్పింగ్గా ఉంటాను, సింగర్స్కి కూడా నేను కోఆపరేట్ చేస్తాను. అయితే ఆ రోజు జరిగినటువంటి ఆ చిన్న ఇన్సిడెంట్కి ఆ కుర్రవాడు నాకెంత అసహనం అయ్యిందో అతను కూడా అంత అసహనానికి గురైపోయి వితౌట్ కన్సల్టింగ్ మీ నాకు ఫోన్ చేయలేదు, ఏమీ చేయకుండా పోస్ట్ పెట్టేశాడు. అయితే నేను దాన్ని బట్టి ఏమీ బాధపడలేదు, ఎందుకంటే ఒకటే ఆలోచించాను. ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు వాస్తవంగా చెప్పాలంటే కిరణ్, అది నా ప్రాపర్టీ కాదు, నేను దాన్ని అలా పాడేకూడదు, అది నాకు తెలుసు. కానీ అక్కడ ఆవేశం అనట్లా, ఆ క్షణికమైనటువంటి సమయంలో జరిగినటువంటి ఒక చర్య తప్ప అదేదో అతన్ని తక్కువ చేయాలనో లేకపోతే టెక్నీషియన్స్ని కించపరచాలనే ఉద్దేశం ఉండదు. ఎందుకంటున్నానంటే ఆ తర్వాత అతడు పెట్టినటువంటి వీడియో నేను చూసా. అతడు చాలా దూషణగా మాట్లాడాడు. ఒక మాటలో చెప్పాలంటే పొగరబెట్టిన పాస్టర్ అన్నారు. నాకు ఎంత పొగరో నాకు తెలుసు, లోకానికి తెలుసు. ఎందుకంటున్నానంటే అంత మాత్రమే కాదు, అతను ఇంకో పదాన్ని ఉపయోగించాడు. ఇతడు చేస్తున్న వివాహ ప్రక్రియ నాకు అర్థం అవ్వట్లేదు అన్నాడు. ఆయనకు అర్థం అవడానికి నేను పెళ్లి చేయట్లా, ఆ పెళ్లి వాళ్ళు నన్ను పిలిచారు, వాళ్ళు ఏ రీతిగా కోరారో ఆ విధంగా పెళ్లి చేస్తున్నాను. అక్కడ మూడో మాట ఏమన్నాడంటే అతను, ఇంతకు ముందు కూడా 3-4 ఇలాగే విసిరేశారు అని.
ఇంతకు ముందు కూడా ముగ్గురు నలుగురు విసిరేసారంటే నువ్వు ఎంత ఇరిటేట్ చేసి ఉంటావు, అది ఆలోచించాలిగా. అయినా ఇప్పుడు నేను అన్నీ ప్రస్తావించట్లా. నేనైతే మోకరిల్లి ప్రభు దగ్గర అడిగాను, యూ మస్ట్ బిలీవ్ కిరణ్, నేను చేసింది పొరపాటుగానే నేను గుర్తించాను. అతనికి ఫోన్ చేసి సారీ చెప్పాను. సారీ చెప్పడమే కాదు, అతను అన్నాడు, అంకుల్ 10,000 రూపాయలకు ఒప్పుకున్నాను ఆ ప్రోగ్రాము, 10,000 రూపాయలు మైక్ పోయింది అన్నాడు. పోనీ నేను అన్నా నీకు కొనిచ్చేస్తాను, నువ్వు కాకినాడ రా, నువ్వు ఎక్కడ కొనుక్కుంటావు కొనుక్కో, నేను కొనిస్తానంటే అతనేమన్నాడు, కొనేవడమే కాదు నాకు మీరే ప్రార్థన చేసి ఇవ్వాలన్నాడు. తప్పకుండా రా అన్నాను నేను. సరే మొత్తానికి అది 15,000 రూపాయలు పంపాలన్నారు. నేను వెంటనే 15,000 రూపాయలు పంపించేశాను. ఎందుకంటున్నానంటే ఐ అండర్స్టూడ్ అండ్ ఐ రిగ్రెటెడ్. నేను గ్రహించుకున్నాను అది కొంతవరకు ఆ బిడ్డ విషయంలో నేను చేసింది పొరపాటే అని తెలుసుకున్నాను. వెంటనే దానికి సమాధాన పడ్డాను. ఎందుకంటే నేను ఒక అన్య కుటుంబం నుంచి వచ్చానండి. ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చి ప్రభువైన యేసుని స్వరక్షకునిగా అంగీకరించాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ నీతి నాలో పుట్టిందని యేసు పుట్టిన తర్వాత ఆ నీతి నాతో మాట్లాడించింది. ఆ నీతే సారీ చెప్పించింది. ఆ నీతే అతను పోగొట్టుకున్న వస్తువు స్థానంలో కొత్తది, బ్రాండ్ న్యూ, అతను వాడుతున్నది పోగొట్టుకున్నాడు. కానీ నేను కొత్త సెట్ నేను ఇచ్చేస్తానని ఇచ్చేసాను. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, అసలు సమన్వయంతో మాట్లాడుకుంటే సాగిపోయే విషయాలు ఇవన్నీ. అప్పటికప్పుడే అతను వేదిక దిగిన వెంటనే, అంకుల్ ఒక్క నిమిషం ఆగండి, మీరు ఎందుకు అలా చేశారని అక్కడ అడుగుంటే అక్కడే నేను తగ్గిపోయాను కనుక, అరే నాన్న ఏదో కొంచెం పొరపాటుని చేసేసాను అంటే, నాకు ఏదో ఒకటి చేసి పెట్టాలంటే ఏం కావాలి చెప్పు, మైక్ రిపేర్ చేయించమంటావా, కొత్తది కొనమంటావా, అక్కడే అయిపోయేదండి. ఈరోజు ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడానికి కారణం ఏంటో తెలుసా అండి, వాళ్ళతో మనం నేరుగా మాట్లాడకపోవడం వల్లే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదో మాట్లాడారు, నాకు దాని మీద అండర్స్టాండింగ్ అవ్వలా, నేను వెంటనే దాన్ని మీడియాలో పెట్టడం కాదు. నిజంగా అంత భారం ఉన్న వ్యక్తినైతే మీకు ఫోన్ చేసి మీ అపాయింట్మెంట్ తీసుకొని మీ దగ్గరకు వచ్చి అడిగి, ఈ విషయంలో మన ఇద్దరం ఇలా మాట్లాడుకుందాం, ఇదిగో బైబిల్ చెప్పే సత్యం ఇది, వాక్యం చెప్పేది ఇది, కనుక మీరు ఈ వాక్యానికి అనుసరించి చెప్పాలి కదా అంటే, ఏమో మీరు ఇందాక కూడా ఒక మాట అన్నారు, నేను కూడా నేర్చుకుంటూ మార్చుకుంటూ సరి చేసుకుంటానని అన్నారు. అలాగే సరి చేసుకుంటే క్రైస్తవ్యం ఎంత అద్భుతంగా ఉంటుంది. అలా సరి చేసుకునే మనస్సు లేకే ఇప్పుడు సౌండ్ ఆపరేటర్స్ వర్సెస్ పాస్టర్, మ్యూజిషియన్స్ వర్సెస్ సౌండ్ ఆపరేటర్స్ అలాగైపోతున్నాయి. అందుకనే అంటున్నాను, సమన్వయం పెంచుకుంటూ వెళితే సమాధానం కలిగి మనం ముందుకెళ్ళగలం. బైబిల్ వచనాన్ని ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను ఇక్కడ. యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో ఒక మాట అన్నారు, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని బిడ్డలు అనిపిస్తారు అనుకుంటే, సమాధాన పరచువారు అంటే మనకి వర్తిస్తుందండి అంతే. అందుకనే నేను ఈ నా పరిస్థితిని బట్టి అంటున్నాను, ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎవరికైనా ఎదురైనా ముందు అవతల పరిస్థితి ఎదురైన వారితో సమాధాన పడితే, సమన్వయం పెంచుకుంటే, మంచి అండర్స్టాండింగ్లో మనం ఇంకా దేవుని రాజ్య విస్తరణలో ముందుకు సాగగలం అనేది నా ఆలోచన. నేను దీనికి ఏకీభవిస్తున్నాను నాన్నగారు. ఏ వ్యక్తికైనా అభిప్రాయ భేదం ఉంటే, ఏ వ్యక్తి వల్ల ఆ భేదం పుట్టిందో ఆ వ్యక్తితోనే నేరుగా మాట్లాడితేనే సమస్య క్లియర్ అవుతుంది. ఆమేన్. అది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం ఆత్మీయ జీవితంలో. మీరు ఇంకో మాట అన్నారు, ఆ నష్టాన్ని నేను ప్రేమతో భర్తీ చేశాను అని. చూడండి, మనుషులు ఎంత అమాయకులంటే, బాధ కలిగినప్పుడు వేదనతో వ్యక్తపరిచారు, ఒక వీడియో పెట్టేశారు. అంటే దీన్ని ఆధారం చేసుకొని మనుషులు ఒక వ్యక్తిని గురించి పొరపాటుగా మాట్లాడినప్పుడు చూపించినంత శ్రద్ధ, అది పొరపాటేనండి, వారు తప్పేమీ చేయలేదు, వారు నిర్దోషులండి అని తెలుసుకున్నప్పుడు మళ్ళీ చెప్పండి. ఈవెన్ దో కోర్ట్స్, న్యూస్ ఛానల్స్, ఇప్పుడు మనుషులు అందరూ కూడా నింద ప్రచారం చేసినప్పుడు ఉన్నంత శ్రద్ధ, అది కేవలం నింద మాత్రమే, నిజం కాదు అని మాత్రం ప్రచారం చేయరు. ఈ తప్పుడు ప్రచారాల వల్ల వన్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ఒకటే కాదు, చాలా రకాల ప్రచారాలు. ఉదాహరణకి కిరణ్ పాల్ గారు మీటింగ్స్కి వస్తే భారీ మొత్తంలో డిమాండ్ చేస్తారు, పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తారు. ఆశ్చర్యం ఏమిటంటే, నాతో పాటు ఉన్న నా పిల్లలు, ఆఫీస్ స్టాఫ్, వీళ్ళందరికీ తెలుసు కిరణ్ పాల్ గారు డిమాండ్ చేస్తారా చేయరా అని. లిటరల్గా మీరు నమ్మండి నాన్నగారు, చాలా చోట్ల వెళ్తే మోసం చేసి పంపించారు నన్ను. దీనికి ముగింపు ఒక మాట చెప్పాలి ఏంటంటే నాన్నగారు, ఈ రోజు వరకు దాదాపుగా 16 సంవత్సరాల నుంచి నేను టీవీ పరిచర్య చేస్తున్నాను. ఎప్పుడు అకౌంట్ నెంబర్ వేయలేదు, ఫోన్పే నెంబర్స్ వేయలేదు, ఎప్పుడు చూపించుకోలేదు. ఆమేన్. ప్రేరేపించిన ఎడల పంపుడి అని కూడా ఎప్పుడు ఇండైరెక్ట్గా చెప్పలేదు. ఎందుకంటే నన్ను పిలిచిన వాడు జీవం కలిగిన వాడు, ఆమేన్. ఆయనే నిలబడతాడు. ఎప్పుడు ఎవరి దగ్గర చేయి చాపలేదు,
అప్పు చేసైనా పని చేశాను కానీ సహాయం చేయండి అని అర్థించలేదు. కష్టపడి తర్వాత కొన్ని సంవత్సరాలు అప్పును కట్టామే కానీ ఎక్కడా చేయలేదు. కొందరు ద్వేషంతో దూషణతో ఏదైనా పలికినప్పుడు దాన్ని నమ్మి చేస్తున్నటువంటి దుష్ప్రచారాలకు దేవుడు ఖచ్చితంగా స్పందిస్తాడు కదా. అది వారికి శాపమే కదా, భక్తికి ప్రయోజనం లేని విషయం కదా. ఇందాక మీరు అన్నట్టు ఒక మనిషి ఇంతగా ఎలా ఎదిగాడు అనే దానికంటే కూడా ఎవడైనా పడిపోతే ఎలా పడిపోయాడు, ఏ స్థితిలో పడిపోయాడు, ఏం మాట్లాడితే పడిపోయాడు, దీని మీద ఎక్కువగా శ్రద్ధ వహించినటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. కనుక ముఖ్యంగా క్రైస్తవులు ప్రత్యేకింపబడిన వారు కనుక క్రైస్తవులు ఏ పని చేసినా సరే ఆచి తూచి అన్నట్టుగా చేయాలి. ఎందుకంటే ఏదైనా పొరపాటు క్రైస్తవుడి వల్ల అయితే వాటికి అంత అక్షరాలతో రాయడానికి మీడియా సిద్ధంగా ఉంది. అలాంటి దినాల్లో ఉన్న మనం చాలా కేర్ఫుల్గా బిహేవ్ చేయాలి. మీరు అన్నట్టుగా ఎవరి మీదైనా అభిప్రాయ భేదాలు వస్తే ఎవరి వల్ల కలిగిందో వాళ్ళతో మనం కూర్చొని మాట్లాడుకుంటే భేదాలు పోతాయి. చాలా మంచిది. ఈ ప్రశ్న వల్ల చాలామందికి ఈ సమాధానం చేరాలని నా ఆలోచన. కాబట్టి ఈ వేదిక మీద మీకు ఎవరికైనా ఎప్పుడైనా ఎలాంటి అభిప్రాయం ఎవరి మీద ఉన్నా నేరుగా కలిసి అడిగి తప్పుంటే సరిచేయండి, మీది తప్పుంటే సరి చేసుకోండి. ఒకరినొకరం సరి చేసుకొని సంపూర్ణత వైపు కొనసాగుదా. కాబట్టి ఎవరికైనా సరే తొందరపాటులో కోపం వస్తే, ముఖ్యంగా సేవకుల పట్ల అగౌరవంగా మాట్లాడే మనసు మీకుంటే జాగ్రత్త పడండి. మీ కోపం దేవుని నీతిని నెరవేర్చు. మీ ప్రేమతోనే మీరు ఏదైనా చేయండి. మమ్మల్ని సవరించాలన్నా, మీరు సవరించుకోవాలన్నా ప్రేమే మధ్యవర్తిత్వం వహిస్తే జ్ఞానం స్థాపించబడదు. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అలాగే నాన్నగారు ఇంకా దీనికి సంబంధించి చాలా వివరణ అవసరం. ఎందుకంటే వారికి కోపం రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. వారికి సంఘం పాడైపోతుందనే బాధ ఉండొచ్చు. రెండోది ఏంటంటే వారికి వాక్యం విషయంలో పొరపాటు జరిగిపోతుందనే ఆతృత ఉండొచ్చు. వాళ్ళు సార్వత్రిక సంఘానికి ఏదో మేలు చేసేద్దామనే తపన ఉండొచ్చు. దాంట్లో వాళ్ళు కొన్నిసార్లు ఆవేశపడి ఉండొచ్చు. అనుభవం తక్కువ ఉంటే ఆవేశం ఎలాగో వస్తుంది. అయితే అనుభవజ్ఞులకు కూడా ఆవేశం వస్తుంది అంటే దాని వెనకాల కారణం అసహనం. మోషేకు కూడా వచ్చింది, భక్తులకు కూడా తప్పలేదు. ఎందుకంటే శరీరంలో ఉన్నాం. యేసు ప్రభువుల వారికే తప్పలేదు, ఆయన కూడా కోపానికి వచ్చిన సందర్భం ఉంది. అయితే ఆ రోజు పెళ్లిలో మీ మైక్ చాలా ఎక్కువ సార్లు ఆగిపోవడం, మీరు మీ నడిపింపు కొంచెం బ్రేక్ అవడం లాంటివి జరగడం వల్ల అందరు నా పిల్లలే అనే మనసుతో మీరు కొంచెం తొందరపడి ఆ మైక్ని అలా పడేశారు అని అన్నారు. సో ఈ సందర్భంలో నేను కూడా ఏం చెప్తున్నానంటే, సేవకులందరికీ కూడా గడిచిన 10 సంవత్సరాల నుంచి నేను ప్రతి వేదిక మీద చెప్పాను, దయచేసి సేవకులందరూ కూడా టెక్నీషియన్స్ని, అలాగే సౌండ్ ఆపరేటర్స్ని, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవారు ఏరగా మనం కొంచెం ఇంకా ప్రేమ జాగ్రత్త చూపిస్తే బాగుంటుంది. అందరూ చూపిస్తారు. ఈ వేదిక మీద నుంచి చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో 6 o'clock వచ్చి కూర్చుంటారు, 11 వరకు అలాగే కూర్చొని ఉంటారు. అలా కాకుండా మధ్యలో వాక్యం బోధించే సమయంలో మ్యూజిషియన్స్కి బ్రేక్ ఇస్తే బాగుంటుంది. మైక్ టెక్నీషియన్స్ 2-3 ఉండి వాళ్ళు కొంచెం టైం షేర్ చేసుకుంటే బాగుంటుంది. ఎవరూ అక్కడ లేకుండా పోతే సడన్గా ఏదైనా అయితే కష్టమైపోతుంది. కాబట్టి అది చాలా ముఖ్యం కూడా. ఈ సందర్భంగా ఒక్క మాట చెప్తున్నానంటే, తమ్ముడు జేమ్స్ ఆ టాపిక్ మీ టాపిక్ కలిపి బాగా ట్రోల్ అయ్యాయి. సో తమ్ముడు జేమ్స్ విషయంలో కూడా ఏంటంటే, తన ఆ వేదిక మీద కొంచెం ఆవేశపడకుండా తర్వాత చెప్పాల్సిన విషయాలు కూడా అందరు నా వారే కదా, అర్థం చేసుకుంటారు, పైగా సేవకుడుగా నేను గద్దిస్తే వింటారు అనే మంచి మనసుతోనే చెప్పారు. ఇప్పుడు ట్రిబుల్ తగ్గించండి అన్నారు. నీకు ట్రిబుల్ ఎందుకు అని చెప్పేసి తనని గురించి అడుగుతున్నారు. సేవకులంగా మనం మాట్లాడే వ్యక్తికి అది ఎలా ఉండాలో కావాలి. పాడే వ్యక్తి ఉంటాడు, తనకు సౌండ్ ఎలా ఉండాలి, ఏది ఎలా ఉండాలి, బేస్ ఉండాలా, ట్రిబుల్ ఉండాలా, షార్ప్ ఉండాలా, పాడేవాడికి తెలియాలి. టెక్నీషియన్స్కి ఒకవేళ అంత అనుభవం లేకపోతే పాడేవాడు చెప్తాడు. అలా ఎలా కావాలో చెప్పుకోవడం తప్పు కాదు. మహాభక్తులు వేదిక మీద కూర్చున్నప్పుడు కూడా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే చెప్పి చేయించుకున్నారు. అటువైపు డైవర్ట్ అవ్వకుండా చెప్పి చేయించుకోవడం చాలా మంచిది. కాకపోతే ఏమిటంటే, సేవకునికి అందుబాటులో అనుకూలంగా ఉంటే మంచిది. తమ్ముడు చెప్పిన ఉద్దేశం కూడా ఏంటంటేనండి, వాస్తవానికి చాలా చోట్ల మైక్ డిస్టర్బ్ అవుతుంటుంది. సేవకుడు మైక్ పట్టుకున్నాకే డిస్టర్బ్ అవుతుంది. అందుకు నేనేమంటానంటే, సౌండ్ ఆపరేటర్స్ కొన్ని క్లాసెస్ తీసుకుంటే మంచిది. ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా పెట్టాలి, ఏం చేయాలి. ఇప్పుడు వాస్తవంగా పెద్ద పెద్ద మిక్సర్లను ఆపరేట్ చేయడం కూడా చాలా మందికి తెలియదు. అందువల్ల వాళ్ళు అక్కడ ఉండడమే మంచి పని ఉండాలి కదా. అయినా జేమ్స్ గారు చెప్పిన దాంట్లో ఆయన అన్నది ఏంటంటే, కాస్త భక్తిలో ఉన్న వారిని
ఈ రెండు వైపులా మనం ఉంచితే మంచిది అన్నారు. అది సేవకులతో చెప్పాలి కానీ అంతమంది ముందు చెప్పడం ద్వారా అపార్థమయ్యాడు. తమ్ముడు ఉద్దేశం మంచిదే, ఎందుకు అపార్థమయ్యాడు అనే టాపిక్ మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే కష్టపడతారు నిజంగా, సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసే వాళ్ళు కానివ్వండి, మ్యూజిషియన్స్ కష్టపడతారు. పైగా వాళ్ళు బైక్ మీద రాత్రంతా ప్రయాణం చేస్తారు ఇంటికి వెళ్ళేటప్పుడు, కష్టమే. పైగా వాళ్ళని బేరం ఆడతారు కూడా అంత కష్టపడితే. మీరు అన్నట్టుంది అక్కడ అందరికంటే ముందు వచ్చేది వాళ్ళే, చివరి అన్ని సర్దుకొని వెళ్ళేది వాళ్ళే. సో వాళ్ళని రెస్పెక్ట్ చేయడంతో పాటు నేను రీసెంట్ గా ఇలా మ్యూజిషియన్స్ కూడా అవార్డ్స్ ఇచ్చే ప్రోగ్రామ్ పెట్టాలి, కూడా అవార్డ్స్ ఇచ్చే ప్రోగ్రామ్ పెట్టాలి వైబ్స్ కాన్ని బట్టి అని రీసెంట్ గా ఏఆర్ స్టీవెన్సన్ గారు నేను ఒక సభలో కలిసి భోంచేసి మాట్లాడుతున్నప్పుడు నేను అన్నాను ఏఆర్ స్టీవెన్సన్ గారితో, ఇలాంటి వేదిక ఉందేటండి అని అంటే లేదు అన్నారు. అయితే నేను దాన్ని స్థాపించాలనుకుంటున్నాను. ఈవెన్ దో సౌండ్ ఆపరేటర్స్ కూడా ఏ సభలో ఎక్కువ సహకరిస్తున్నారో వాళ్ళను కూడా నోటీస్ చేసి సమాజానికి వాళ్ళకు కూడా పరిచయం చేస్తే బాగుంటుంది. వారిని కూడా ఆ సంవత్సరం మొత్తం కష్టపడతారు కాబట్టి వారిని అప్రిషియేట్ చేయాలి. ఎలాగో ప్రతి సంవత్సరం మే 1-2 తారీఖుల్లో WC మినిస్ట్రీ యానివర్సరీస్ జరుగుతాయి. ఆ May 1 నా బర్త్డే కూడా. ఆ వేదిక సందర్భంగా ఒక రోజంతా కూడా వీరిని అప్రిషియేట్ చేస్తూ వారి కష్టాన్ని గుర్తిస్తూ వారిని ఇంకా ప్రేమిస్తూ ఇంకా కష్టపడమని వారి కోసం ప్రార్థిస్తూ చేయాలనే తపన నాలో ఉండడం చాలా సంవత్సరాల నుంచి ఉంది. అంత స్థాయి స్తోమత శక్తి అప్పుడు లేదు. ఇప్పుడు దేవుడు అందరి నుండి కలిగిస్తున్నటువంటి సహాయ సహకారాలను బట్టి ఖచ్చితంగా మ్యూజిషియన్స్ కి ఒక వేదిక ఉండాలి. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వారిని మొత్తం తెలుగు రాష్ట్రం అంతా గుర్తించాలి. వాళ్ళు ఇక్కడే కష్టపడుతున్నారు. సో అలాంటి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వాలనే తపన నాకు వచ్చింది. మీ ఇలాంటి అద్భుతమైన మీ ప్రయత్నంలో నా వంతు నేను కూడా సహకరిస్తాను, ఎందుకంటే మీ సంకల్పం మంచిది. థ్యాంక్ యూ నాన్నగారు, థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. ఎందుకు నేను ఈ ప్రస్తావన అంటున్నానంటే నాన్నగారు, నాతో పాటు మినిస్ట్రీలో కష్టపడుతున్నటువంటి వాళ్ళకు కూడా నేను ఎవ్రీ ఇయర్ గుర్తింపిస్తాను అవార్డ్స్ రూపంలో. ఈ సంవత్సరం నేను అందరికీ ఇచ్చాను. స్వయంగా ఈ సంవత్సరం మీరే ఆ వేదిక మీద వాక్యం బోధించారు, మీ చేతుల మీదుగా కూడా ఇచ్చాను, నేర్పించడం జరిగింది. అంత మాత్రమే కాకుండా సేవకులను కూడా గుర్తించాలని, క్రైస్తవ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడుతున్న సేవకులను కూడా గుర్తించి వారిని కూడా సన్మానించాలి. ఎందుకని బైబిల్ రాయబడింది ఏంటంటే వాక్యం బోధించే వారిని రెట్టింపు సన్మానములకు పాత్రలుగా ఎంచాలి. వాక్యానికి సహకరించే వారికి కూడా ఫలం ఉండాలి. యుద్ధం చేసేవాడికి ఎంత ఫలము, యుద్ధోపకరణాలు మోసేవాడికి అంతే. వీటిని ఆధారం చేసుకుంటున్నాను కాబట్టి అందరూ అర్థం చేసుకుంటారని ఈ ప్రస్తావన చేస్తున్నాను. ఏదైనా ఉంటే వేదిక మీద మాట్లాడకపోవడం మంచిది, వ్యక్తిగతంగా చెప్పాల్సినవి. నేను కూడా కొన్నిసార్లు కోపగించుకున్న సందర్భం ఉంది వేదిక మీద. అంటే వాక్యానికి డిస్టర్బ్ అవుతుంది అన్నప్పుడు వాళ్ళు ఎవరు అనే విషయం కాకుండా ఊరికే అటు ఇటు తిరిగే వాళ్ళని ఆధారం చేసుకొని అన్నాను, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని భక్తి చేయాలి కానీ ఇలా వాక్యాన్ని డిస్టర్బ్ చేయొద్దు అనేసాను. అన్నప్పుడు ఆ వ్యక్తి ఎంత బాధపడి ఉంటాడు అని తర్వాత ఫీల్ అయ్యి నేను కూడా దగ్గరికి వెళ్ళి, యాక్చువల్లీ నా ఇంటెన్షన్ కరెక్ట్ అయినా సరే అందరి ముందు అది మీకు ఇబ్బందిగా అనిపించింది, ఐఎమ్ వెరీ సారీ, ఈ విషయంలో నెక్స్ట్ టైం ఎవరిని అనను అని కూడా నేను దగ్గర తీసుకొని మాట్లాడే సందర్భం ఉంది. అంటే ఆతృతపడి ఆవేశపడ్డ తర్వాత ఆలోచన వస్తుంది మనిషికి, కానీ దేవుడు మాత్రం అలా కాదు అని రాయబడింది. సో మనం అందరం కూడా ఎలా స్పందిస్తాము అని తెలుసుకున్న తర్వాత ఒకవేళ కోపగించుకుంటే బాగుంటుంది, వాళ్ళు కూడా ట్రోల్ చేస్తే బాగుంది. మీరు క్షమాపణ చెప్పేశారు, ప్రేమ చూపించేసారు, అదేదో నన్ను ముందే అడుగు బాగుండేది. ఏదైనా పోస్ట్ పెట్టబోతున్నాను, నాకు ఏదైనా చెయ్యకపోతే అనున్నా అది అప్పుడే అయిపోయేది. సో ఈ వేదిక మీదుగా ప్రతి సేవకునికి, ప్రతి టెక్నీషియన్స్ కి, మ్యూజిషియన్స్ కూడా సఖ్యత కలగాలని కోరుకుందాం. దానికోసం ఈ ప్రశ్న ఉపయోగపడుతుంది. రెండవ ప్రశ్నకి వెళ్దాం నాన్నగారు. సేవకుడికి కోపం రావడం నేరమా లేఖనానుసారంగా? ఈరోజు సేవకుల్ని దూషించే వాళ్ళు చాలా మంది వారు నాశనం అయిపోవాలి అనే రేంజ్ లో మాట్లాడుతున్నారు. వాళ్ళ సేవ ఆగిపోవాలి, వాళ్ళు ఎక్కడ గణపరచబడకూడదు, వాళ్ళు నశించిపోవాలి అనేటట్టుగా ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అదంతా అవగాహన రాహిత్యం. సంస్కరణ కంటే కూడా సహనం కోల్పోయి మాట్లాడడం ఎక్కువైపోతుంది. కనుక కోపం రావడం అనేది నేరానికి కారణంగా కాకుండా సరిచేయడానికి, సరిదిద్దడానికి ఉపయోగపడితే కోపం మంచిది. ఇందులో చిన్న సవరణ అన్నారు. చిన్న సవరణ ఏమిటంటే, కోపంలో మాట్లాడే మాట కంటే కూడా తర్వాత వచ్చే ఆలోచనతో మాట్లాడే మాటకి ఎక్కువ బరువు ఉంటుంది. ఇప్పటికీ చాలా హృదయాలు గాయపడిపోతాయి. ఈ కోపంతోనే కదా అన్నదమ్ములు విడిపోయారు, ఈ కోపంతోనే కుటుంబాలు విడిపోయాయి, కాని మాట పలకడం ద్వారానే సంఘాలు విడిపోతున్నాయి. కోపం అందుకే దేవుని నీతిని నెరవేర్చదు అని లేఖనం సెలవిచ్చింది. యాకోబు అన్నారు, నరుని కోపము దేవుని నీతిని నెరవేరు. మరి ఈరోజు సిద్ధాంతాల పేరట, బోధల పేరట ఒకరినొకరు సరి చేసుకోవడానికి బదులుగా ఇంకా ఎక్కువగా శత్రువులుగా మారేలాగే మాట్లాడుకుంటున్నారు ఆవేశపడి. తప్పకుండా ఇది తుదికి తీసుకుని వెళ్లేది నాశనానికి అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా. ఎందుకంటే యేసు ప్రభువు వారి స్వయాన చెప్పారు,
ఇప్పుడున్నటువంటి సిద్ధాంతాలు లేక అంటే డాక్ట్రినల్ డినామినేషనల్ బేస్డ్ సర్మన్స్ ఏమి లేవండి. బైబిల్ అలా బైఫర్గేట్ చేయలేదు. ఇప్పుడు ఇన్ని రకాల సంస్థలు సిద్ధాంతాలు వచ్చాయి. అసలు నా దృష్టికి బైబిలే ఒక సిద్ధాంతం. యేసుప్రభు వారు మార్కు సువార్త 7వ అధ్యాయం 6లో ఒక మాట అన్నారు, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది అని ఆగిపోలేదు ఆయన. వారు మానవులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములని బోధిస్తూ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారన్నారు. ఇప్పుడు మీరన్నమాటగా చెప్తున్నారు. వీటి వల్ల ఏమవుతుందంటే చివరికి మన భక్తి అంతా వ్యర్థమైపోతుంది. ఈ డినామినేషనల్ గొడవలు, డాక్ట్రినల్ గొడవలు, దీనివల్ల నైతికంగా ఉండాల్సినటువంటి ఉనికి వీఆర్ డిస్టర్బింగ్. దేవుని యొక్క సత్య సువార్త గాయమవుతుంది. సో ఈ సందర్భంగా యావత్తు క్రైస్తవ సమాజానికి చెప్తున్నాను, మీకు ఒకవేళ ఎవరైనా నచ్చకపోతే జస్ట్ అక్కడ నుంచి కదిలి వెళ్ళిపోండి. కానీ అనవసరంగా ఎవరిని తప్పుపట్టి దూషించి లేని మాటలు చెప్పి ద్వేషించి నిష్కారణమైనటువంటి ద్వేషంతో లేని మాటలు కల్పించి ఉన్నదాన్ని లేనట్టుగా ఊహించి నేను అనుకున్నాను నాకు అలా అనిపించింది అని మాట్లాడుతూ కేవలం ఆ ఒక్క సందర్భంలో ఆ వ్యక్తిని ద్వేషిస్తే మొత్తం సేవను పాడు చేసిన వాళ్ళు అవుతారు. మీకు నచ్చకపోతే ఇంకో చోటుకి వెళ్ళండి, అంతేకాని ఎవరిని అవమానించి దూషించకండి. తద్వారా మీరు కయ్యనులయ్యే ప్రమాదం ఉందేమో. జాగ్రత్త, ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం. మీకు ఎలాంటి శాపం రావాలని కాదు, రాదు. కానీ మీకు మీరుగా మీ నోటితో తెచ్చుకుంటే మీ నోటి ఫలం మీరు అనుభవిస్తారు కదా. దీని విషయంలో జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ నాన్నగారు, ఈ 2 ప్రశ్నలకి మంచి సమాధానం తెలుసుకోగలిగాం. ఇంకా వీటన్నిటికి కూడా ఇంకా సమగ్రమైన వివరణ ప్రజలకు అవసరం, ఎందుకంటే వారి మనసులో ఇంకొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి. రాబోయే కాలంలో వాటి మీద కూడా మనం తప్పకుండా మాట్లాడదాం. ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మన ముందు, వాటికి కూడా మనం సమాధానం తెలుసుకుందాం. సేవకునికి దేహ సంరక్షకులు ఉండకూడదా, సహకారులు ఉండకూడదా? అలా ఉంటే వాక్య విరుద్ధమా? ఒకవేళ అలా ఉండడం ద్వారా ఆత్మీయ జీవితాలు పాడైపోతాయా? గర్వం పెరుగుతుందా? లేకపోతే మనం చూపించే మాదిరి తప్పైపోతుందా? ఇలా ఎన్నో అభిప్రాయాలు దీని మీద ఉన్నాయి. దేహ సంరక్షకులు ఉండకూడదా? మీరు అడిగిన ప్రశ్నలు 2 అడిగారు. దేహ సంరక్షకులు, సహకారులు. సంరక్షకులు వేరు, సహకారులు వేరు. సేవకులకు సహకరించేవారు చాలా మంది ఉంటారు, సేవకునికి సహకరించేవారు అవసరం. కానీ బైబిల్ ప్రకారం అయితే యెహోవాయే వారి సంరక్షకుడని లేఖన భాగం ఉంది. కనుక ఇప్పుడున్న రోజుల్లో దేహ సంరక్షకుల్ని పెట్టుకొని వేదికలు ఎక్కడం అదంతా కూడా కొంచెం చూసే వాళ్ళకి ఇతరులకి ఇబ్బందిగా ఉంది. దానివల్ల ఈ ప్రశ్నలు వస్తున్నాయి, అది అవసరమా అని. యేసుక్రీస్తు వారి కాలంలో కానీ అపోస్తుల కాలంలో కానీ ఈ దేహ సంరక్షకులు అనేవారు లేరు. సహకారులు ఉన్నారు, సేవకు సహకరించిన వారు ఉన్నారు. అకుల ప్రిస్కిల్ల లాంటి వాళ్ళు పౌలు భక్తుడికి చాలా సహకరించారు సేవలో. కానీ సంరక్షకుల్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా లేఖనాలు ఎక్కడ కూడా కనపడం. అపోస్తుల పరిచర్య అనేది మనకి జరుగుతుంది కనుక అపోస్తుల జనముల మధ్యకి చొచ్చుకొని పోయిన సందర్భం కూడా ఉంది అపోస్తుల కార్యం 14వ అధ్యాయంలో. కనుక అలాంటి ఒక రేప మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని సంరక్షించుకుంటాడు, కాపాడుకుంటాడు. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేను దేహ సంరక్షకులు ఉండాలి అనేం నినాదించను, ఉంటే బాగుంటుందని కూడా అనను. కానీ ఒకవేళ సేవకుడు దేశానికే చాలా అవసరమైన వాడయ్యాడు, ప్రపంచానికి అవసరమైన వాడయ్యాడు, అతనికి చాలా థ్రెట్ ఉంది అనుకోండి. సేవకుని చూస్తేనే వాడి చుట్టూ ఎవరు ఉంటారా? 10 మంది, అందరూ కూడా సన్నగా ఒక్క దెబ్బతో ఏదైనా చేసేయచ్చు అనుకునే వాళ్ళు ఉండొచ్చు. ఇంకొక మాట చెప్పాలంటే, మీరు ఇందాక కూడా పదం ఉపయోగించారు, థ్రెట్ ఉంది అన్నారు. మరి థ్రెట్ ఉన్నటువంటి వ్యక్తి జాగ్రత్తగా ఉండాలి. థ్రెట్ ఉన్నటువంటి వ్యక్తి సంరక్షకులు లేకుండా వెళ్ళడం అనేది జరిగితే ఈ మధ్యనే జరిగింది మనకు తెలుసు. సంరక్షకులే ఉండుంటే అంత భయంకరమైనటువంటి కార్యం జరుగుండకపోవచ్చేమో. అవును. కానీ సంరక్షకులు లేకపోవడం వల్లే క్రైస్తవ్యం ఒక అద్భుతమైన వ్యక్తిని నష్టపోయింది. నేను ఉండొద్దు అని అనట్లే. థ్రెట్ ఉన్నప్పుడు, మీ మీద ఒక రకమైనటువంటి ఎలిగేషన్స్ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండడం అనేదే ఇక్కడ సంరక్షణ. మనకి ఎవరు ప్రొటెక్ట్ చేశారు అనుకుంటే వాళ్ళ సమయానికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దీన్ని నేను చిన్నగా అంటే వివరణ ఇస్తున్నాను. ఏంటన్నా, దేహ సంరక్షకుల కంటే సహకారులు ఉండటే మంచిది. అయితే రీసెంట్గా కొందరు మాట్లాడుకోవడం విన్నాను నేను. ఏంటంటే అది దేవుడే కాపాడుతాడు, మరణమైన జీవమైన దేవుని అనుమతి లేకుండా ఏమి రాదు అన్నారు. కొన్ని విషయాలు మాట్లాడుకున్నప్పుడు ఎంత విశ్వాసంగా
ఉంటాయో కొన్ని విశ్వాసాలు ప్రాక్టికాలిటీ వచ్చే సమయానికి ప్రామాణికంగా కనబడవు. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా సువార్త పక్షాన నిలబడి వాదించే ఒక వ్యక్తిని మనం పోగొట్టుకున్నాం. సహోదరులు ప్రవీణ్ పగడాల. వారితో వేదికలు పంచుకున్న అనుభవం నాకుంది. ఇప్పుడు ఇదే విషయం ఆయనకు అప్లై చేసి వీళ్ళు మాట్లాడగలరా? మరణం కానీ జీవం కానీ దేవుడు అనుమతి లేకుండా రాదు అన్నప్పుడు, మరి ఆయన మరణించాడని చెప్పి మొత్తం అందరం మనం ఆయన్ని చంపారు, ఒకసారి పరిశీలించి చూడండి, ఇంత నినాదం చేశాం, ఇంతగా పోరాటం చేశాం, దేవుడు అనుమతి లేకుండా జరగలేదు అని వదిలేయలేదు. ఇక్కడ ఆ ప్రస్తావన విశ్వాసం ప్రాక్టికాలిటీలో సెట్ అవ్వలేదు. నేనేం చెప్తున్నానంటే, పాయింట్ ఏంటంటే, మన వాళ్ళు కొన్నిటికి విశ్వాసంతో ఆపాదిస్తూ సేవకునికి దేవ సంరక్షకులు అక్కర్లేదు, దేవుడే మరణం ఇస్తాడు, దేవుడే జీవాన్ని ఇస్తాడు అని సింపుల్గా వాడుతున్నప్పుడు, మీరు అన్న మాటకు అంటున్నా, థ్రెట్ ఉన్నప్పుడు, మీ మీద కొన్ని ఎలిగేషన్స్ ఉన్నప్పుడు, మీరు మిమ్మల్ని జాగ్రత్త పరుచుకునే దానికి మించిన సంరక్షణ ఇంకోటి లేదు. మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకోవాలి. అక్కడ దేవుడే కాపాడుకుంటాడని గాలికి వదలడం కంటే దేవుడిచ్చిన అవకాశంతో వివేకంగా నడుచుకోవడం మంచిది. కానీ ఇప్పుడు దానికి ఉపయోగించట్లేదు. లేదు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి థ్రెట్ ఉన్న వాళ్ళు మనం తెచ్చుకున్నాం అనుకోండి చెప్పడానికి, వాళ్ళు సంరక్షకులతో వచ్చారు అనుకోండి, సమస్య లేదు. కానీ ఇప్పుడు దే వుడ్ లైక్ టు షో దైర్ ఐడెంటిటీ. ఈ ప్రజలందరూ వచ్చి మీద పడిపోతారేమో, మనకి ఎవరు కూడా ముట్టుకోకూడదని గిరిగీసుకొని వాళ్ళు పెట్టుకున్నారు. యేసుప్రభు వాళ్ళకి ఇలా చేయలే, అపోస్తులు ఎక్కడ చేయలే. కానీ ఉంది. మీరు చెప్పింది నిజమే. కానీ అపోస్తలులు, శిష్యులు యేసు ప్రభు మీద జనులు పడుతుంటే అడ్డగించారు, అడ్డు నిలబడ్డారు. ఎందుకంటే జనులందరూ మీద పడుతుంటే ఇబ్బంది పడతాడు, నాయకుడిని ప్రొటెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. అంత ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు ఆయన్ని టచ్ చేసే సిచ్యువేషన్ లేదు కాబట్టే ఆయన చెంగును ముట్టి స్వస్థపడింది ఆవిడ, రక్తస్రావం కలిగిన స్త్రీ. శిష్యులు గురువుని కాపాడుకునే ప్రయత్నంలో వారు తమ బాధ్యత వహిస్తారు. అక్కడ వారు దేహ సంరక్షకులు మాత్రమే కాదు, గురువుని ఏ విషయంలో కూడా ఇబ్బంది పడకుండా కాపాడుకునే సహకారులు. నేను దేహ సంరక్షకులు ఉండాలి అని అసలు అనుకోను, చెప్పట్లేదు. ఎందుకు నేను ఈ క్వశ్చన్ రేస్ చేశానంటే, ఇటీవలి కాలంలో నేను ఒక సభలో హాజరయ్యాను. నేను ఎక్కడ సభకి వెళ్ళినా నాకు సహకారులు ఉంటారు. వారు నాకు బాడీ గార్డ్స్ కాదు, నా జత పనివారులు, సహకారులు, భవిష్యత్ నాయకులు. నేను వారిని నాయకులుగా మారుస్తాను. చెయ్యాలి. మన వెనక ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ ఒకప్పుడు లీడర్స్ గా మారకపోతే మన లీడర్షిప్ వేస్ట్. అవును, వీఆర్ సపోజ్ టు మేక్ దెమ్ యాజ్ లీడర్స్ 100%. సో అక్కడ ఏం జరిగిందంటే, వీడియోలో ఒకటి క్యాప్చర్ అవుతుంది. నేను కార్ దిగగానే నా చేతికి బైబిల్ అందిస్తున్నాను. సో కొందరు ప్రారంభించారు ఏంటంటే, ఆయన బైబిల్ ఆయన మోసుకోలేడా, ఇంత ఎత్తుకు ఎదిగిన వాడు ఇలా పడిపోయాడేమిటి ఈ విషయంలో, అసలు ఇంత ఎత్తుకు ఎప్పుడు ఎదిగాడు, ఇలా పడిపోవడం ఎలా జరిగిందని కొందరు శ్రేయోభిలాసులు కూడా తమ ఆలోచన వ్యక్తపరిచారు. అయితే వారు డైరెక్ట్గా అడగాల్సింది, అడగకుండా సోషల్ మీడియాలో ఆ వీడియో పెట్టేసి ఎవరికి వాళ్ళు ఇంకా కింద అయితే ఉంటారు కదా, సహజంగానే నోరు జారి మాట్లాడేవారు కోకొల్లలు. ఒక పోస్ట్ వస్తే వెనక ముందు పరిశీలన కంటే కూడా తమకు నచ్చింది మాట్లాడేవారు. ఈ సందర్భంగా దానికి నేను వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే, నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఏసన్న గారు లాంటి భక్తులు సేవ చేస్తున్నప్పుడు ఆయన చుట్టూ ఎప్పుడు 10 మంది సహకారులు ఉండేవారు. ఆయన కావాల్సింది అందించేవారు. కొన్నిసార్లు ఆయన బైబిల్ని తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టడం కూడా మనం చూస్తాం. ఏదైనా అందించారు. అది శిష్యత్వానికి చాలా మంచిది. శిష్యుడు తగ్గించుకోవడం నేర్చుకునేది అక్కడే, శిష్యుడు బలం పొందేది అక్కడే, శిష్యుడు జ్ఞానం పొందేది అక్కడే, శిష్యుడు దైవజన ద్వారా దీవెన పొందేది అక్కడే. వినయంతో కూడిన భక్తే మిక్కిలి శ్రేష్టమైన భవిష్యత్తు కారణమవుతుంది. శిష్యునికి తగిన నోరు కూడా అక్కడే పుడుతుంది. గురువుకి, నాయకునికి శిష్యత్వం చేయడం మంచిది. ఎందుకంటే మోషే పరిచారకుడైన యెహోషువ అన్నట్టు, ఏలియా చేతికి నీళ్లు పోసే ఎలీషా అన్నట్టు అలా చేయడం శిష్యుని బాధ్యత. అయితే ఇప్పుడు వాళ్ళు వైట్ అండ్ వైట్లో ఉండేవారు ఎప్పుడు లాల్చీల్లో, కాబట్టి వాళ్ళు ఎప్పుడూ పెద్దగా అనిపించలేదు. వాళ్ళు వైట్ అండ్ వైట్ వేసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళని సంరక్షకులుగా కాకుండా సహకారులుగానే చూశారు. సరే, ఇప్పుడు నా దగ్గర ఒక 4 ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా ఉంటారు ఖచ్చితంగా. నేను ఏదైనా ఏరియాకి వెళ్తే అక్కడ మన వాళ్ళు ఉంటే, మన బ్రాంచ్ ఉన్న, మన లీడర్స్ ఉన్న వాళ్ళు ఒక 10-15 మంది 2 కార్లు వేసుకొని వస్తారు. ఇప్పుడు మీటింగ్ వెళ్తున్నప్పుడు ఆ 2 కార్లు ప్లస్ నా కార్ కాన్వాయ్ లాగా ఉంటుంది. వాళ్ళు దిగుతున్నప్పుడు సిస్టమేటిక్గా ఉంటారు. వాళ్ళ దగ్గర ఐడి కార్డు ఉంటుంది, వాకీ టాకీస్ ఉంటాయి. ఎందుకు అంటే బుక్స్ దగ్గర ఉండే వాళ్ళు ఉంటారు, నాకు సంబంధించిన సహకారులు ఉంటారు, డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉంటారు,
ఇంకా ఏదైనా సరే హ్యాండిల్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ స్పాట్లో నిర్ణయాలు తీసుకోలేరు కనుక మీతో కనెక్ట్ అయ్యి వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు. ప్రతిదీ ఫోన్ చేసి కలిసి మాట్లాడేది కాకుండా ఈ టెక్నాలజీ వాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళు వైట్ అండ్ వైట్ లో కాకుండా కొంచెం యూనిఫామ్ లో ఉంటారు నాన్నగారు. ఎస్, ఐ నో దాట్. యూనిఫామ్ లో ఉంటారు. ఇప్పుడు యూనిఫామ్ లో ఉండి సహకారులే, వైట్ అండ్ వైట్ లో ఉండి సహకారులే. కానీ వీళ్ళని చూస్తే దేశ సంరక్షకుల్లా కనబడతారు యూనిఫామ్ ని బట్టి, వాళ్ళని చూస్తే వైట్ అని బట్టి సహకారులు. ఇప్పుడు డ్రెస్ ఒక్కటే అడ్డొచ్చింది మధ్యలో. కొంతమంది, అందరూ గారు, కొంతమంది సేవకులు వెనకాల వేసుకునే వాళ్ళని సంరక్షకులనే పిలుస్తారు. వాళ్ళకి ఇంకా చెప్పాలంటే వాళ్ళని బౌన్సర్స్ అనుకొని తీసుకెళ్తారు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినటువంటి మీ క్రూ అంతా కూడా వేదిక క్రింద వరకే. మీరు వేదిక ఎక్కిన తర్వాత నలుగురు వచ్చి నిలబడరే? వేదిక మీద ఏమి నిలబడరు. కింద జరిగే పనిలో సహకారులు, పనిలో ఒకరు సౌండ్ సిస్టమ్ దగ్గర ఉంటారు, ఒకరు బుక్ స్టాల్ దగ్గర ఉంటారు. మీరు నాకు మైక్ అందించి, మీరు వచ్చే కారులో మీ బైబిల్ లేకపోవచ్చు, వేరే కారులో వాళ్ళ దగ్గర ఉంటది కనుక మీరు కార్ దగ్గర రండి, మీకు బైబిల్. నేను ఒక సూట్ కేసు వాడతాను నాన్నగారు. సూట్ కేసు వాడతాను ఏమిటంటే బైబిల్ నలిగిపోకుండా ఉంటే బాగుంటుంది అని. బైబిల్ ప్లస్ ట్యాబ్ ఇవన్నీ అందులో ఉంటాయి. ఆ సూట్ కేసు మీరు ఎప్పుడు మీతో పాటు తీసుకెళ్తూ ఉంటారు. చూడండి, ఇది నేను వాడే సూట్ కేసు. సో దీంట్లో నేను బైబిల్ని మెయింటైన్ చేస్తాను. బైబిల్తో పాటు ట్యాబ్ ఇవన్నీ కొన్ని ఉంటాయి. ఇది కేవలం నేను బైబిల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాడుకుంటుంటాను. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఒకసారి నేను హోటల్ రూమ్ నుంచి బయటకు వచ్చాను. పిల్లలు అన్నారు, ఇది కారులో పెట్టడమే కదా, మేము తీసుకెళ్తాం ఇవ్వండి అంటే ఇచ్చా. వాళ్ళు తీసుకెళ్ళి కారులో పెట్టారు. నేను కరెక్ట్గా స్టేజ్ దగ్గరికి రాగానే, నా బైబిల్ సూట్ కేసు నుంచి తీసి నాకు ఇవ్వండి అంటే, మీ బైబిల్ వేరే కార్లో ఉంది, అది మీరు కార్ దిగగానే మీకు అందిస్తాను అన్నారు. ఎందుకంటే నేను బైబిల్ చేతిలో పట్టుకుని వేదిక మీదకి వెళ్తాను. మీ పోస్ట్ పెట్టిన వెంటనే నేను చూసి ఇదే అనుకున్నాను, ఖచ్చితంగా ఈయన కార్లో వచ్చారు, ఆయన బైబిల్ ఇంకో కార్లో వచ్చి ఉంటుంది. అందుకే అతను మోసుకొని వచ్చి అలా పరిగెత్తుకొని వచ్చి తీసుకొచ్చి ఇచ్చారు. వీడియో మీరు అబ్జర్వ్ చేస్తే అంటే వీ కెన్ అండర్స్టాండ్. నేను అనేది ఏంటంటే అది నేరం కాదు, ఘోరం కాదు. క్రింద వేదిక క్రింద క్రూ అంతా కూడా పనిచేయడం అనేది సహకారం. అంటే ఇంకోటి కూడా ఏంటంటే నాన్నగారు, నాతో ఉన్న పిల్లలు కొన్నింటిని గమనిస్తూ జాగ్రత్తగా అన్నిటిని నేర్చుకుంటారు. వీళ్ళందరూ రేపటి కాలపు నాయకులు. రెండోది ఏంటంటే, నేను జనుల మధ్యలోనికి వెళ్ళినప్పుడు ఆనాడు యేసుప్రభు శిష్యులు ఎలాగైతే వారి మీద పడకుండా క్రమంగా రండి, పద్ధతిగా వచ్చి తీసుకోండి, కలిసి ప్రార్థన చేసుకోండి అని చెప్పేస్తారే కానీ నెట్టేలు. ఇక్కడ ఏంటంటే శిష్యులకు గురువుని కాపాడుకోవాలనే తపన ఒకటి ఉంటుంది, నాయకుని కాపాడుకోవాలనే తపన ఉంటుంది. కానీ వాళ్ళు సిస్టమేటిక్గా ఉండడం కొందరికి అర్థం అవట్లే. దీన్ని నేను ఇటీవల కాలంలో కొన్ని స్టేజెస్ మీద చెప్పాను. వాళ్ళు వైట్ అండ్ వైట్లో ఉన్నారు కాబట్టి మీకు అలా అనిపించలేదు, వీరు యూనిఫామ్లో ఉంటే అలా అనిపిస్తుంది. యూనిఫామ్ ఒకటే డిఫరెన్స్, అయితే మీ ఆలోచన మార్చుకోవాలి. ఆలోచన మార్చాలి, పూర్తిగా ఆలోచన మార్చాలి. ఎందుకంటే దైవజనులకి కింద చేసేదంతా కూడా సహకారమేనా. వేదిక మీదకి మీరు అన్నట్లుగా బౌన్సర్ లాంటి వాళ్ళు వచ్చి నిలబడడం అనేది ఇట్స్ నాట్ అప్రిషియేటబుల్. మన సేవకులం కనుక నేను కూడా దాన్ని పూర్తిగా అంగీకరించింది. సో ఇప్పుడు సహకారులకు యూనిఫామ్ ఉండడం తప్ప? సహకారులు ఒక ప్యాటర్న్ మెయింటైన్ చేస్తారు, అందులో తప్పేమీ లేదు. ఇప్పుడు రంగురంగుల బట్టలు వేసేసుకుని ఉంటే పోకిరి వాళ్ళందరూ ఉన్నారు ఏంటండి చుట్టూ, సేవకుని చుట్టూ అనే వాళ్ళు ఉంటారు. వైట్ అండ్ వైట్, ఇప్పుడు వాళ్ళు వైట్ అండ్ వైట్ అండి, నేనేమో బ్లేజర్ వేసుకొని ఉన్నాను. నాకు అది చూడడానికి కొంచెం, నాకు వైట్ అండ్ వైట్ అంటే చాలా ఇష్టం. ఒకప్పుడంతా లాల్చీలు వేసుకునే సేవ చేసేవాడిని. కానీ నాన్నగారు ఏమైపోయిందంటే, మమ్మల్ని దేవుడు కేవలం 4 చోట్లే కాకుండా 4 పెద్దల మధ్యలోనే తీసుకెళ్ళిపోయాడు. ఎలాంటి స్టేజ్కి తీసుకెళ్తున్నాడంటే, అధికారులు, ప్రధానులు, వాళ్ళంతా పై రూపాన్ని చూసిన తర్వాతే ఫస్ట్ మన మాట అంగీకరించే వాళ్ళు కూడా ఉంటారు. క్రైస్తవ వ్యతిరేకుల్లో కూడా ఉన్నారు, క్రైస్తవ్యంలో కూడా ఉన్నారు, హైందవ్యంలో ఉన్నారు, ఇస్లామిక్ వాళ్ళలో కూడా ఉన్నారు. ఈ మాట మీరు నిర్దోల్లో చెప్పడం నేను విన్నాను. అంతే కదా నాన్నగారు. సో అలాంటి వారు ముందుకు వెళ్ళినప్పుడు నా వస్త్రము, నా నోటున్న మాటకు విలువ తగ్గించకూడదు అనుకుంటాను నేను. మీకు విలువ ఇవ్వడానికి ఆ బట్టలు ఉపయోగపడతాయంటే నో వరీ. ఒకవేళ వాళ్ళు బట్టల వల్లే మీకు విలువనిస్తారు, తర్వాత బట్టలు చూడడం అనేసి మీ నోటి నుంచి వచ్చే వాక్యాన్ని చూసి మారు మనసు పొందుతారు. కనుక ఆ ప్రయారిటీ కొరకు వేసుకుంటే తప్పేమి లేదు. ఎందుకంటే అఫీషియల్స్ మధ్యలోనికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ చూసేది అదే. ఈవెన్ దో స్కూల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టీచర్ చూసేది యూనిఫామ్. ఈవెన్ దో నేను చాలా ఇష్టపడతాను నాన్నగారు, ఎందుకంటే చాలా వీడియోస్ ఉన్నాయి, నేను ఇలా వైట్ అండ్ వైట్లోనే కనబడతాను ఎప్పుడు. కానీ యూనిఫామ్ అనేది, అంటే డిగ్నిటీ అనేది ఒక క్రైస్తవుడు మెయింటైన్ చేయడం, అది భక్తికి విరుద్ధమా? బికాజ్ ఆహార్యానికి విలువ ఉంది, నేను అలా విలువ లేదనట్లేదు. కానీ ఒక దైవజనుని గుర్తించడానికి ఆహార్యం కూడా గుర్తింపబడుతుంది అనేది మనం గమనించాలి. ఈవెన్ యేసుక్రీస్తు వారు వచ్చారు, సమరయ స్త్రీ ఏముంది, నీవు యూదుడు కదా అంది.
హౌ షీ రికగ్నైజ్డ్ జీసస్ బికాస్ ఆఫ్ ఆయన వేసుకున్నటువంటి ఆ బట్టలు. ఇప్పుడు నేనే ఉన్నాను, ఉపవాస ప్రార్థనలో తెల్ల బట్టలు కట్టుకెళ్తాను, సభల్లో తెల్ల బట్టలు కట్టుకెళ్తాను, పెళ్లి చేసేటప్పుడు సూట్ వేసుకెళ్తాను. అక్కడ అది దానికి అలాగే సెట్ అవుతుంది. అలానే ఇది వేసుకోకూడదని కాదు, అదే వేసుకోవాలని కాదు, నాకు ఆ కన్వీనియన్స్ ఉంది కనుక. బిల్లీ గ్రహం గారు మనకు వైట్ అండ్ వైట్లో కంటే కూడా ఎక్కువ బ్లేజర్తోనే కనబడతారు. కాబట్టి పై రూపాన్ని చూడడం మానేసి, పై రూపానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు, కానీ ఫలాన్ని చూస్తే దానికి మాత్రం భక్తి, ప్రేమ, న్యాయం, సత్యం, పరిశుద్ధాత్ముని సహవాసమే కనబడుతుంది. ఆమేన్. సో ఇలా నడుచుకోవడం చాలా మంచిది. అనవసరమైన వాటిని చూడడం మానేసేయండి, అవసరమైనది చూడడం నేర్చుకోండి. తప్పకుండా ఆత్మదేవుని ఉద్దేశాలను మనం ఈ భూమి మీద నెరవేరుస్తాం. అనవసరమైనవి పట్టించుకున్నప్పుడు దేవుని దాసులు కూడా మనకు చేదుగా కనబడతారు. కాబట్టి మీ ఆలోచన విధానాన్ని అందంగా మార్చుకోండి. కారు ద్రాక్షగా ఫలించకండి, శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా మీరు వర్ధిల్లాలి. సో ఈ ప్రశ్నకి ఇంకా మీకు సమగ్రమైన ఆలోచన, స్పష్టమైన వివరణ ఇంతకంటే అక్కరలేదని నేను అనుకుంటున్నా. జస్ట్ మీ ఆలోచన మారితే అంతా బాగా కనబడుతుంది. పై రూపాన్ని చూడడం మానేసేయండి, ఫలాన్ని మాత్రమే చూడండి. అయితే ఇందులో క్వశ్చన్ ఉన్నాను గారు, మిమ్మల్ని చూసి కూడా చాలామంది ఇలాగే డంబంగా ప్రవర్తించడం నేర్చుకుంటే మరి తగ్గింపు ఎప్పుడు నేర్పిస్తారు అని వస్త్రధారణ విషయంలో కూడా తగ్గింపు ప్రస్తావన అనే క్వశ్చన్ వస్తుంది. దీన్ని మనం ఎలా వీరికి అర్థమయ్యేటట్టు చెప్తాం? అదే మీరే చెప్తున్నారు, పై వేషాన్ని చూడొద్దు అని అంటున్నారు కదా. ఇప్పుడు నేను మనస్సాక్షి అనేటువంటి ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడా. నాకు ఒక ఆయన ఏం పెట్టాడు తెలుసా పోస్ట్, గడ్డానికి రంగేయలేదు కానీ తలకి రంగేసావు అన్నాడు, ఉంగరం పెట్టుకున్నావు అన్నాడు. నేను అన్నాను, నువ్వు రంగులు ఉంగరాల వైపు చూస్తే వాక్యం ఏమర్థం అవుద్ది? నీ దృష్టి అంతా కూడా నేను వేసుకున్న రంగుల మీద లేకపోతే ఉంగరాల మీద మీ దృష్టి ఉన్నప్పుడు వాక్యం అర్థం అవ్వదు. ఇంకా చెప్పాలంటే నిశ్చితంగా పరిశీలిస్తే నేను రంగేస్తానో లేదో తెలుస్తుంది. కానీ మనుషుల యొక్క భావాలు మార్చబడాలి. మీరు అన్నట్టు ఈ పై వేషాన్ని దేవుడే చెప్పేశాడు సమూయేలు లాంటి ప్రవక్తతో. పై వేషాన్ని మనుష్యులు లక్ష్య పెడతారు కానీ యెహోవానైన నేను హృదయ అంతరంగములను పరిశోధించే దేవుణ్ణి గనక నేనంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది క్రైస్తవులకి సంబంధించిన మాట కనుక చెప్తున్నాను. మీరు పై వేషాన్ని బట్టి అంచనా వేయకండి. పై వేషానికి మీరు విలువలిచ్చి ఆ దైవ సేవకుని యొక్క విలువను తగ్గించొద్దని ఒక సేవకుడిగా నేను కూడా మీతో కోరుతున్నాను. ఈ విషయంలో ఇదే నా సమాధానం. థ్యాంక్ యూ నాన్నగారు. మరొక ప్రశ్న మన మధ్యలో ఉంది. సభలలో ఆరాధన క్రమం ఎలా ఉంటే సమయోచితంగా వాక్యం ప్రకటింపబడుతుంది? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. అయితే నాన్నగారు, నేను అడిగిన క్వశ్చన్ ఇంకొంచెం వివరంగా మేము ముందుంచుతాను. ఏంటంటే సభ క్రమం, ప్రారంభ ప్రార్థన మొదలుకొని చివరి వరకు క్రమం ఎలా జరిగితే వాక్యం త్వరగా ప్రకటించబడుతుంది సమయోచితంగా? ఎందుకంటున్నానంటే అన్నిటికీ ఎక్కువ టైం ఇచ్చేసి వాక్యానికి తక్కువ టైం, అది కూడా లీస్ట్ టైం. అందరూ ఇంకా అలసిపోయే సమయానికి వాక్యానికి సమయం ఇవ్వడం. దీనికి కారణం, ముఖ్య కారణం ప్రజలండి. వాళ్ళే ఇన్ టైంకి వచ్చేసారు అనుకోండి, అన్ని ఇన్ టైంలో జరిగిపోతాయి. వాళ్ళు రావడం ఆలస్యం అయ్యే కొలది ఈ పాటలు పాడే కార్యక్రమం అలా కంటిన్యూ అవుతుంది. మీరు ప్రజలు అన్నారు కాబట్టి ఒక 1000 మంది ముందు వచ్చేసారు అనుకోండి, ఇన్ టైంలో వచ్చేసారు. 7 o'clockకి 1000 మంది రెడీగా ఉన్నారు, స్టార్ట్ చేసేయాలండి. నోట్. కానీ ఇంకొక 100 మంది వస్తారని 8 వరకు సాగుతుంది. అది తప్పు అండి. అది తప్పు. నేనైతే ఇంకా మీరు 1000 మంది అన్నారు, 100 మంది వచ్చినా స్టార్ట్ చేసామంట. ఎందుకంటే క్రమం మనం తప్పిపోయినప్పుడు మీరు అన్నట్టుగా ఫైనల్కి వచ్చేసరికి ఉండదు, ఏమీ ఉండదు, ఎవాపరేట్ అయిపోయి ఉంటారు. వినే పరిస్థితి కూడా ముందు వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. అందుకన్నా ఫైనల్గా వాక్యోపదేశానికి సరైన సమయం చెక్కక, ప్రజలకు అందాల్సిన వాక్యం అందక మేబీ చాలా మంది డిసప్పాయింట్ అవుతారు. మీరు అన్నట్టుగా ఎవాపరేట్ అయిపోయే సమయానికి వాక్యాన్ని అందిస్తే వెళ్ళి చేరేది ఏమి ఉండదు. దీనికి ఒక చిన్న సవరణ నా దృష్టిలో ఉంది నాన్నగారు. ఏంటది? సువార్త సభకు ఉండే క్రమము, కృతజ్ఞతా సభకు ఉండే క్రమము వేరువేరుగా ఉండాలని. సువార్త సభకైతే సేమ్ చర్చిలో జరిగిన ఆరాధన, సేమ్ కృతజ్ఞత సభలో జరిగిన ఆరాధన క్రమం సేమ్ జరగడం ద్వారా వినేవాళ్ళు, చివరికి క్రైస్తవులు కాని వాళ్ళు కూడా కొద్దిసేపు ఉండి విందాం అనుకున్న వ్యక్తులు కూడా వెళ్ళిపోయి పడుకునే సందర్భం ఉంది. అవునండి. సో ఫైనల్గా సువార్త సభల్లో 4 పాటలు, డైరెక్ట్గా వాక్యం. నేను కూడా ఏమంటున్నానంటే నాన్నగారు, ఆరాధన కూడా సువార్త సభలో చివర జరగాలి. వాక్యం ముందు, సువార్త ముందు వెళ్ళిపోవాలి. విన్న వాక్యం తర్వాత మండుతున్న గుండెతో సత్యంతో ఆరాధిస్తే బాగుంటుంది. అప్పుడు మారు మనసు అప్పుడే బయటకు వస్తుంది కాబట్టి కన్నీటి ప్రార్థన అప్పుడు వచ్చేది అక్కడే.
కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆరాధన ప్యాటర్న్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ సేమ్ పెట్టేయడం ద్వారా టైం అంతా ప్రొలాంగ్ అయిపోతుంది. సో ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎంతమంది సభలు నిర్వహిస్తున్నారో మనం జస్ట్ ఒక చిన్న ఆలోచన ఏమిటంటే ఆరాధన చివరిలో పెట్టుకోవడం ద్వారా దాదాపుగా 20 నిమిషాల సమయం మనకు కలిసి వస్తుంది. పాటలు, ఆ తర్వాత నేరుగా వాక్యంలోనికి వెళ్ళడానికి ఏర్పాట్లు జరిగితే మంచిది. ముందొచ్చిన విశ్వాసుల్ని గమనించి వెనుకొచ్చే కొందరి కోసం సభను ఆపకపోవడం చాలా మంచిది. వీరు నిరసిల్లిపోకుండా వారిని ఉత్తేజపరచడం చాలా మంచిది. ఆలస్యంగా వచ్చేవారు ఆలస్యంగానే కొన్ని మాటలు వింటారు, కానీ ముందొచ్చిన వారు మాత్రమే ఆశతో వచ్చారు కాబట్టి తృప్తిపరచబడాలి. సో మిగతా సభల్లో, క్రైస్తవ సభల్లో, కృతజ్ఞత సభల్లో, వివాహాల్లో, మరణానికి సంబంధించిన జ్ఞాపకార్థ కూటాల్లో మనం గ్రీటింగ్స్ ఇచ్చుకున్నప్పుడు కూడా అది కూడా ముఖ్యమైన వాక్యం యొక్క సమయం తినేయకుండా, అక్కడ ఎలాంటి ప్రొలాంగ్ అవ్వకుండా, ఒకవేళ గ్రీటింగ్ ఇచ్చే సందర్భం ఉన్నా సరే 2 నిమిషాలకు మించకుండా ఉండడం ద్వారా అది గ్రీటింగ్ లాగే ఉండాలి, కానీ మరలా వాక్యాన్ని బోధించినట్టు కాకుండా సేవకుని అప్రిషియేట్ చేసినట్టు, ప్రోత్సహించినట్టు, సభను ఉద్దేశించి దీవెన పలుకులు పలికినట్టు లేదా ప్రార్థనను గూర్చినటువంటి విశేషమైన సంగతులు చెప్పి వదిలేస్తే ముఖ్య సేవకుని సమయం వృధా కాకుండా ఉంటుందనేది నిజమైన అభిప్రాయం. సో ఈ క్రిస్మస్ టైంలో కూడా దయచేసి చాలా మంది చేసేటువంటి ఒక పెద్ద మిస్టేక్, నాన్నగారు మీ సమక్షంలో ఈ మాట చెప్తున్నాను, అంటే చాలా చోట్ల స్టేట్మెంట్ ఇచ్చాను, ఇక్కడ కూడా ఇస్తున్నాను. భోజనం కోసమే సభ అయితే బోధొద్దు, బోధ కోసమే సభ అయితే భోజనం తర్వాత పెట్టండి. సింపుల్ నినాదం. భోజనం కోసమైతే బోధ వద్దు అసలు. కొందరు భోజనం కోసమే సభలు పెడుతుంటారు. అవును, బోధ కోసమే పెట్టారా, ముఖ్య ఉద్దేశం అదే అయితే భోజనం తర్వాత పెట్టండి. బోధ చేస్తున్నప్పుడు భోజనం పెడుతుంటారు. రెండోది, మైక్ ఇచ్చేటప్పుడు ఇంకా తినని వారు ఉంటే వెళ్ళి తినేసి వచ్చి కూర్చోండి అంటారు. ఈ విడ్డూరమైన పోకడ ముఖ్యంగా క్రైస్తవుల్లోంచి పోవాలంటే సాధారణంగా జరిగేది క్రిస్మస్ సమయంలోనే జరుగుతుంది. ఎందుకంటే మంచు పడిపోతూ ఉంటుంది, ఒక ప్రక్క ఆలస్యం అయ్యే కొలది చలి పెరుగుతూ ఉంటుంది కనుక భోజన కార్యక్రమం ముందు అవగొట్టేసుకుందాం అనేటువంటి ఒక అభిప్రాయంలో చేస్తూ ఉంటారు. అప్పుడు సందేశం 8 గంటలకి ఇవ్వచ్చు. అది ఇప్పుడు జరగాలి. నేను అదే చెప్పబోతున్నాను. దీనికంటే ఉత్తమం 8 గంటలకే సందేశం ఇస్తే ఒక గంటంపావు చెప్పిన ఆ తర్వాత భోజనాలకు విడిచిపెట్టి తృప్తిగా అందరూ ఇటు వాక్యాన్ని ఆహారంగా తీసుకుంటారు, శారీరక ఆహారం భుజిస్తారు. మంచిది. రెండోది, ఈ క్రిస్మస్ టైంలో క్యాండిల్ సర్వీస్, అదొక 1/2 అవర్ ప్రోగ్రామ్. క్యాండిల్ కొంచెం వెలగ్గానే ఆపేసి పక్కన పడేస్తాం, డబ్బు వృధా. నేను ఒక చిన్న ప్రయోగం చేశాను నాన్నగారు. క్యాండిల్ అనే ఉద్దేశం ఏంటంటే వెలిగించడానికి వచ్చాడు వెలుగైన దేవుడు, చీకట్లో వెలుగు కలిగింది అని చూపించే ప్రయత్నం. క్యాండిల్స్ పంచడం ఒక 20 మినిట్స్, ఇక్కడి నుంచి వెలిగించిన దాన్ని పంపించడం ఒక 20 మినిట్స్, రక్షకుడు ఉదయించినాడనే పాటతో ఒక 1/2 అవర్ అలా గడిచిపోతుంది, 40 మినిట్స్. డబ్బు వృధా అవడం, టైం వృధా అవడం, నామకార్థంగా జరిగిపోవడం లాంటిది అనిపిస్తుంది. ఇప్పుడు లైటే అయితే ఇప్పుడు అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి. లైట్స్ ఆపేసి ఆ టార్చ్ కూడా వెలిగించవచ్చు, ఒక చిన్న సందేశం ఇవ్వచ్చు. 1 మినిట్లో టార్చ్ వెలుగుతాయి, చిన్న సందేశం. ఈ లైట్ ఎందుకు చూపిస్తున్నాం అంటే చీకట్లో నుండి మనల్ని వెలుగులోకి నడిపించాడు దేవుడు. సందేశానికి టైం వస్తుంది అక్కడ 5 మినిట్స్. అంటే క్యాండిల్ సర్వీస్ కూడా అర్థవంతంగా సందేశంగా జరిగితే డబ్బు వృధా కాదు, సమయం కలిసి వస్తుంది, ఈ శ్రేష్టమైన పని జరుగుతుంది కదా. నేను దీన్ని ప్రాక్టికల్గా చేసి చూపించాను. మనం మాట్లాడుతున్నప్పుడు వీడియో కూడా అందరు చూస్తారు. నక్షత్రాలే కదులుతున్నాయేమో, నక్షత్రాలే నాట్యమాడుతున్నాయేమో అనిపించే అద్భుతమైన దృశ్యం అది. ప్రైజ్ గాడ్. కొవ్వొత్తే చూపించగలుగుతుందా వెలుగుని? వెలుగును చూపించడమే ముఖ్యమైతే టార్చ్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి కొన్ని సవరణలు క్రైస్తవ్యం చేసుకుంటే సమయం కలిసి రావడమే కాదు, ఉద్దేశం ప్రజలకు ఈజీగా అర్థమవుతుంది. సువార్త అందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అంటే ఎంతవరకు అందరూ అంగీకరిస్తారో తెలియదు, కానీ స్కిట్లు, డ్యాన్సులు, దానివల్ల చాలా సమయం అయిపోతుంది. అవన్నీ ఉండకూడదన్న ఉద్దేశం కాదు. ఎవ్రీథింగ్ అండర్ లిమిట్. వాక్యోపదేశానికి ఎటువంటి అంతరాయం కలగకుండా ఎన్ని చేసుకున్నా పర్వాలేదు. దీనికి కూడా ఒక సొల్యూషన్ ఉంది నాన్నగారు. సేమ్ మేము కూడా ఒక సండే స్కూల్ పిల్లలతో, మిగతా వాళ్ళతో ఏదైనా ఒక సందేశం క్రైస్తవ్యానికి ఇవ్వాలి అనుకున్నప్పుడు స్కిట్ని స్టేజ్ మీద డైరెక్ట్గా ప్రొజెక్ట్ చేయడం ద్వారా ఒక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్పటికప్పుడు మైక్ పట్టుకొని మాట్లాడుతూ ఉండాలి, దానివల్ల ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది. కొన్నిసార్లు మైక్ పనిచేయదు, ఉన్నట్టుండి డైలాగ్స్ మర్చిపోతారు, కొందరు కింద నవ్వుతూ ఉంటారు, కొంచెం అంతా డిస్టర్బ్ అయిపోయి మేమేం చేసామంటే దీన్ని ఒక షార్ట్ ఫిలిం లాగా ముందే స్కిట్ని ముందే చిత్రీకరించి వాయిస్ని డైరెక్ట్గా స్టూడియోలో రికార్డ్ చేసి ఎడిటింగ్ బాగా చేయించి యాజ్ ఇట్ ఈస్గా ఏం చెప్పాలనుకున్నాము సందేశాన్ని మేము ప్రొజెక్ట్ చేయగలిగాం. అంటే అన్ని స్థలాల్లోనూ ఈ వెసులుబాటు ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు ఈజీ నాన్నగారు.
ఇలాంటి వెసులుబాటు అందరూ పాటించవచ్చు. ప్రయత్నం చేస్తే అందరినీ కార్యం ఏమీ లేదు. అందరికీ సాధ్యమే. అందరికీ సాధ్యం. ఫోన్తో చేసేయచ్చు నాన్నగారు, ఫోన్తోనే చేసేయచ్చు. సిచ్యువేషన్ అంతటిని రికార్డ్ చేయొచ్చు, ఒక్కొక్కరి వాయిస్ని ఫోన్లోనే తీసుకోవచ్చు, ఎడిటింగ్ కూడా అయిపోతుంది. అది అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో వాటిని కుదించుకొని తక్కువ స్థాయిలో జరిగించి వాక్య సందేశానికి ఎక్కువ సమయం ఇస్తే దైవ కార్యం జరిగే అవకాశాలు ఎక్కువ. మీరు సమయం గురించి ప్రస్తావిస్తున్నారు, నేనేమో చేసే విధానం గురించి రెండు చాలా ముఖ్యమైనవి. సో నాన్నగారు చెప్పినట్టు సమయం, నేను మీకు అందించినట్టు ఆలోచన విధానం, టెక్నాలజీని వాడుకునే సమయాన్ని మనం సరిగ్గా కాపాడుకోవడమే కాదు, అందంగా ప్రజలకు సందేశం ఇవ్వగలుగుతాం. మరి ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత అంతరాయాలను తగ్గించుకోవడం వెనకాల మన వివేకం చాలా ఉన్నతమైన పాత్ర పోషించాలనేది అభిప్రాయం. సభల్లో దయచేసి సమయం వృధా చేయకుండా అందరూ సిద్ధంగా ఉన్నప్పుడు రండి ఇప్పుడు మరలా మనం ఆరాధన చేసుకుందామని చెప్పేసి ఒక 20 నిమిషాల సమయం మరలా అలాగా జరగకుండా ఉంటే బాగుంటుంది. వాక్యం విన్న తర్వాత అందరూ ఆరాధన చేస్తే ఉండే గాంభీర్యత వేరు. అంతే. ఆమేన్. అలా ప్రతి సభలో జరిగితే బాగుంటుంది. చర్చిలో గురించి మాట్లాడట్లేదు, సభల్లో మాత్రం ఇలా జరిగితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. చర్చిలో ఆరాధన చేయడం, వాక్యాన్ని వినడం కొరకు సిద్ధపాటుకి అది ఉపయోగపడుతుంది. సభల్లో చివరిలో ఆరాధన చేయడం విన్న వాక్యం ఫలించడానికి ఉపయోగపడుతుంది. ఆమేన్. అది అయితే ఇందులో వాక్యానికి ముందు కూడా నాన్నగారు పాటల్లో ఏదో ఒక పాటలో అందరూ కళ్ళు మూసుకొని పాడుతూ స్తుతిస్తూ సిద్ధపడవచ్చు. అలా జరిగితే బాగుంటుంది. మన చర్చెస్లో అలాగే చేస్తాం. మనం స్టార్టింగ్ పాట నుండి వాక్యం ప్రారంభమయ్యే వరకు అందరూ మనసారా స్తుతిస్తూనే పాడుతూ ఉంటారు. ఏదో చప్పులు కొడుతూ అటు ఇటు చూస్తూ పాడడం కాకుండా ప్రతి పాటని ప్రతి మాటని అర్థవంతంగా ఆనందిస్తూ స్తుతించాలి అనే నియమం పెట్టాను. మంచిదండి. గ్రూప్గా అందరూ పాడుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత నాన్నగారు మరొక ప్రశ్న ఉంది. సత్యం ద్వేషంతో స్థాపింపబడుతుందా, ప్రేమతో స్థాపింపబడుతుందా? అందరు మాట్లాడుకున్నాం దాని గురించి. ఒక మాట అన్నాను, ద్వేషం వల్ల సాధించేది ఏదీ లేదు, ప్రేమతోనే ఎవ్రీథింగ్ పాసిబుల్. నాకు తెలిసిన ఒక సహోదరులు ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, మీకు క్రైస్తవ్యం మీద క్రైస్తవుల మీద కోపమా అన్నాడు. మీరు కోపగిస్తున్నారా అని అడిగారు ఆ జర్నలిస్ట్. అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, క్రైస్తవుల మీద నాకు ఏ కోపం లేదు, క్రైస్తవులు నేను ద్వేషిస్తున్నాను అన్నాడు. కానీ నాకు తెలిసిన బైబిల్ ప్రకారం ద్వేషించేవాడు చీకట్లో ఉంటాడట. ద్వేషించేవానికి ప్రేమ రాదండి. ద్వేషంతో మనం పొందేది ఏదీ లేదు. ద్వేషంతో మీరు ఎవరిని కూడా సాధించలేరు. టు ద లవ్ యూ కెన్ విన్ సోల్స్. ప్రేమ ద్వారానే మీరు ఆత్మల్ని సంపాదించవచ్చు, స్నేహితుల్ని సంపాదించవచ్చు, బంధాలని కూడా కాపాడుకోవచ్చు. ద్వేషంతో ఒరిగేది ఏదీ లేదు. నా బైబిల్ పూర్తిగా ద్వేషాన్ని ఖండించింది. ఎందుకంటే యేసుక్రీస్తుని గురించి నేను మాట్లాడుతున్నాను. పాత నిబంధనలో దేవుడు ద్వేషించలేదా అని అంటే వాళ్ళు చేసుకున్న అకృత్యాలను బట్టి ద్వేషించాల్సిన పరిస్థితులు ఏర్పరచుకున్నారు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఎక్కడ ఎవరిని ద్వేషించలే. పైగా తనను అప్పగిస్తున్నటువంటి ఇస్కరియోతు యూదాను సైతం చెలికాడా అన్నాడే తప్ప ద్వేషించి మాట్లాడలే. కనుక ద్వేషంతో మనం పొందగలిగేది ఏది లేదని నా అభిప్రాయం. బైబిల్ కూడా చాలా స్పష్టంగా చెప్తుంది, ప్రేమతోనే సత్యం చెప్పమని. ప్రేమ లేనివాడు నావాడు కాదని, ప్రేమ లేనివాడు వ్యర్థుడు అని. అయితే ఇక్కడ ఒక అంటే సింపుల్ విషయం చెప్తాను, చాలా చిన్నగా ఈజీగా అర్థమయ్యే విషయం చెప్తాను. ద్వేషం, కోపం ఎందుకు వస్తుంది అంటే వీళ్ళలో చాలామంది అనుకోవడం ఏంటంటే సంఘం పాడైపోతుంది. రెండోది, ఈ సేవకుడి వల్ల విశ్వాసులు పాడైపోతున్నారు, సమాజం పాడైపోతుంది, నరకానికి ఎంతమంది వెళ్ళిపోతున్నారు. ఈ ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయే వారికి సత్యం స్థాపించడానికి ప్రేమ అనే గొప్ప ఆయుధాన్ని వాడడం కంటే కూడా తమ కోపం అనే ఆయుధాన్ని, ద్వేషం అనే ఆయుధాన్ని వాడుతున్నారు. నేను ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే ఈ వేదికగా మీరు ఉన్నప్పుడు నేను వాడే స్టేట్మెంట్ చాలా ప్రయోజనం. ఎందుకంటే అందులో పొరపాటు ఉంటే సరిచేయగల అనుభవం ఇది. అందుకని ఒకవేళ పొరపాటు ఉంటే దాన్ని మార్చుకోవడమే దేవునికి నచ్చుతుంది. కాబట్టి అంతే. ఏంటంటే ఒక వ్యక్తి సత్యమే స్థాపించాలనుకుంటే, సత్యమే చెప్పాలి అనుకుంటే, ఒక వ్యక్తిని దూషిస్తూ చెప్పే సత్యానికి ఎప్పుడు విలువ ఉండదు. కానీ దూషణని ఇష్టపడే వాళ్ళు కొందరు ఉంటారు. దూషించే వ్యక్తికి ఫాలోవర్స్గా మారే వాళ్ళు ఉన్నారు. వాడికి లోపల దుగ్ధ. ఎందుకంటే వాడి ద్వేషించాలి, వాడికి దూషించాలని ఉంటుంది. కానీ వాడు అనలేకపోతే మీరు అన్నారు అనుకోండి, మీకు వత్తాసు పలుకుతారు. సో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము చేసేది కరెక్ట్ అని ఈ ఫాలోవర్స్ని బట్టి మాట్లాడుతున్నారు. సో మన ఫాలోవర్స్ని బట్టి మనం చేసేది కరెక్ట్ అని నేను అనుకోకూడదు, వాళ్ళు అనుకోకూడదు, ఎవరు అనుకోకూడదు. మనల్ని నమ్మిన దేవుడు, మనకు పని అప్పగించిన దేవునికి అనుకూలంగా ఉందా లేదా అని చూసుకుంటూ ఉంటే, ఎందుకంటే ఏదో ఒక రోజు ఈ భూమిని విడిచిపెట్టేస్తాం. ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళాల్సిందే, ఆయన ముందు ఉండాల్సిందే.
దాన్ని 24/7 మన దృష్టిలో ఉంచుకోవడం ద్వారా మనం ఎప్పుడు బాగుంటాం. ద్వేషం పై రూపాన్ని బట్టో, ఒక మాటను బట్టో, ఒక స్టేట్మెంట్ బట్టో అయితే దూషణ సాతాను స్వయంగానే పుట్టిస్తాడు దాన్ని. ద్వేషంతోనే దూషణ వస్తుంది. కానీ ఒకవేళ సత్యమును స్థాపించాలంటే ప్రేమ చాలా వాటిని సహించి అర్థం చేసుకుంటే తప్ప సత్యం స్థాపించబడదు. స్థాపించలే. సత్యం స్థాపించడానికి ప్రేమ అన్నిటికంటే గొప్ప ఆయుధం అంటాను నేను. అంతే, నేను దాన్నే ఏకీపిస్తాను. ఈ రోజు కాకపోయినా మరి కొన్ని రోజులకైనా వారు సత్యంలో స్థాపించబడతారు. అభిప్రాయాలు ఒకటైపోతాయి. ఆమేన్. ప్రేమ లేకుండా ఒకరిని దూషించి సరి చేసుకుంటాడు అనుకుంటే అది భ్రమే అనుకుంటాను నేను. వ్యక్తిని గాయపరిచి వ్యక్తిలో సత్యం స్థాపించడం సాధ్యమయ్యే విషయం కాదంటాను నేను. అందుకు నేను ఒక కొటేషన్ రాశాను కొన్ని ఇయర్స్ బ్యాక్, దాదాపుగా 12 years క్రితం రాశాను. సహోదరునిలో పొరపాటు ఉండొచ్చు, కానీ సహోదరుడే పొరపాటు కాదని నమ్మాలి. అవును. క్రీస్తు పాపాన్నే ద్వేషించి పాపిని ప్రేమించినట్లు. ఈరోజు ఇదే పద్ధతిని ఒకవేళ మనం వెంబడిస్తే పడిపోయిన చాలా మందిని నిలబెట్టి మళ్ళీ సైనికులు చేయొచ్చు. ప్రేమ ద్వారానే ఇది సాధ్యం. సో సత్యం స్థాపించడానికి ప్రేమే అన్నిటికంటే ముఖ్యమైనది. ఎందుకంటే ప్రేమ అన్నిటిని సహించి నడిపిస్తుంది. ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు. మరి ఈరోజు చాలామంది అమర్యాదగా ప్రవర్తిస్తూ సత్యమే స్థాపిస్తున్నామనే భ్రమలో ఉన్నటువంటి మన తమ్ముళ్లను, సహోదరులను కాపాడుకోవడం మన బాధ్యత అని నేను ఈ ప్రస్తావన ఎత్తుతున్నాను. బహుశా వాళ్ళు ఈ మాటకు కూడా నవ్వచ్చు, ఎందుకంటే అపహాసకులు ఉంటారు చివరి దినాల్లో అని అన్నారు. మరి వాళ్ళు అపహాసకులుగా ఉండకపోతే చాలా మంచిది. యూదా పత్రికలో వారిని వ్యక్తిగతంగా ఎరిగిన దాన్ని బట్టి, స్వాభావికంగా ఎరిగిన దాన్ని బట్టే మాట్లాడతారు, కానీ ఆత్మీయ అనుభవం బట్టి కాదని, ఆత్మదేవుని ఉద్దేశమును బట్టి కాదని లేఖనం సెలవిస్తుంది. మరి అది వారికి శ్రమే అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఇందు మూలంగా ప్రకటిస్తున్న ఎవరైనా వ్యక్తిగత దూషణతో సత్యం చెబితే అక్కడ సాతాను ఉన్నాడు. గుర్తుంచుకోండి, ద్వేషము, కోపము సత్యమును స్థాపించదు. ప్రేమ, సహనమే సత్యాన్ని స్థాపిస్తుంది. కోపము, ద్వేషము ఉన్న చోట ఆత్మదేవుడు దుఃఖపడతాడు, కానీ ప్రేమ, సహనం ఉన్న చోట ఆత్మదేవుడు పని చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్. ఈరోజు జరగకపోవచ్చు, రేపు అద్భుతం జరిగించేది ఆత్మదేవుడు మాత్రమే. శక్తితో, బలంతో పనిచేయాలనుకునేవారు కోపంతో, ద్వేషంతో పనిచేస్తున్నారు. ఆత్మకార్యమే జరగాలనుకున్నవారు ఆయన మీదే ఆధారపడి ప్రేమతో, సహనంతో పనిచేస్తున్నారు. మీరు ఎటువైపో, ఇటో అటో మీరే తేల్చుకోండి. నిర్ణయం మీదైతే కార్యం దేవునిది అవుతుంది. ఆమేన్. ఆమేన్. ఇంకొక ప్రశ్న కూడా మన మధ్యలో ఉంది. దీనికి సిమిలర్గా పరలోకం దొరికేది విశ్వాసంతోనా, సిద్ధాంతంతోనా? దీని ప్రస్తావన ఇందాక కూడా వచ్చింది. ఈరోజు సిద్ధాంతపరమైనటువంటి బోధలు ఉండడం వల్లే, సంస్థాగతమైనటువంటి బోధలు ఉండడం వల్లే పరలోకాన్ని చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు. నేను ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు పరలోకం పొందాలి అంటే సిద్ధాంతం మిమ్మల్ని తీసుకెళ్తుంది. పరలోకం పొందాలంటే మీ డాక్ట్రినల్ బేస్డ్ మెసేజెస్, డినామినేషనల్ బేస్డ్ మెసేజెస్ నెవర్ మేక్ యూ టు గో టు హెవెన్. మీరు పరలోక భాగ్యం పొందాలి అనుకున్నప్పుడు వాటిలో నుంచి మీరు బయటికి రావాలి. ఆ సిద్ధాంతపరమైన వాటిలో నుంచి బయటికి వచ్చినప్పుడే మనకి పూర్తిగా, అందుకనే బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. ముఖ్యంగా అపోస్తులు కూడా చెప్పారు, యేసు ప్రభువు వారే చెప్పారు, మానవులు కల్పించిన పద్ధతులే దైవ ఉపదేశములను బోధిస్తూ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారన్నారు. సిద్ధాంతపరమైనవి, సంస్థాగతమైనవన్నీ మానవులు కల్పించినవే. ఎవరో దీనికి ఆద్యుడు ఉంటాడు, ఎవరో ఒక లీడర్ ఉంటారు, వాళ్ళు స్థాపించిందే మాకు బోధ, వాళ్ళు స్థాపించిందే మాకు అనేటువంటి అలాంటి ఆలోచనలు రేకెత్తించే బోధలు ఉన్నాయి. నాన్నగారు, మానవులు కల్పించిన సిద్ధాంతం కాకుండా అపోస్తుల ప్రవక్తల ద్వారా ఉన్న పునాది సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాను నేను. మీరు చెప్పింది 100% రైట్. మానవులు కల్పించిన సిద్ధాంతాలను, ఆచార సాంప్రదాయాలను మనం వీలైనంత వరకు పక్కన పెట్టి పనిచేస్తేనే పని జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే పరలోకానికి తీసుకెళ్లేది విశ్వాసమా, సిద్ధాంతమా? విశ్వాసమే. విశ్వాసం. అయితే ఇక్కడ నేను చాలా స్పష్టంగా ఈ విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే విశ్వాసం మాత్రమే, క్రీస్తుని నమ్మడంలో మాత్రమే మనకు పరలోకం దొరుకుతుంది. కానీ పరలోకంలో మన హైట్ పెంచాలి అంటే, మన అంతస్తు పెంచాలంటే మాత్రం వాక్య సర్వసత్యం మాత్రమే పనిచేస్తుంది. ఆ సిద్ధాంతాలలో సర్వసత్యం ఉండదు, వచ్చిన గొడవ. సత్యం ఉంటుంది, అది సర్వసత్యంలోకి నడిపించగలిగితే అప్పుడు ఆ విశ్వాసం పరిణితి చెంది పరలోక భాగ్యానికి వెళ్ళే అవకాశాలు. మీరు మంచి వివరణ ఇచ్చారు నాన్నగారు. పునాదిలో సత్యం ఉంది, ఆ సత్యము పట్టుకుని పరిశుద్ధాత్ముడు నడిపించే సర్వసత్యంలోకి వెళ్ళాలి. ఎస్, ఇది పరిశుద్ధాత్ముని పని. 14, 15, 16 యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముని పరిచయం చేశారు. ఆయన వచ్చినప్పుడు ఏమేం చేస్తారనేవి ఒక 7 మనకి క్లియర్గా చెప్పారు. అందులో చివరిది, ఈ మేక్ యూ టు వాక్ ఇన్ టు
ఆల్ ద ట్రూత్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్. సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. ఆమ్ని ట్రూత్. సిద్ధాంతాలు సత్యంలోకి నడిపిస్తాయి. సిద్ధాంతాలు మనలను ఒక స్థాయిలో నిలబెడతాయి, నేను కాదన్నట్లే. సిద్ధాంతాలు మన విశ్వాసాన్ని కొంచెం వరకు మీరు అన్నట్టుగా భూమి మీద స్థిరపరచచ్చు, నిరీక్షణ కలిగించవచ్చు. కానీ మీరు చెప్పిన పరలోకం చేరాలంటే మట్టుకు సర్వసత్యంలోనికి వస్తేనే అప్పుడు మన పరలోక భాగ్యానికి వెళ్ళగలం. సో నేను దీన్ని కంక్లూడ్ చేసే విషయంలో ఇంకా స్పష్టంగా అర్థమయ్యేటట్లు ఏం చెప్తానంటే, నా మట్టుకు ఒకవేళ మీకు సిద్ధాంతం తెలియకపోయినా క్రీస్తుని బట్టి మీకు పరలోకం వస్తుంది. ఒకవేళ మీకు సర్వసత్యం తెలియకపోయినా క్రీస్తుని బట్టి మీరు పరలోకంలో ఉంటారు, కానీ తక్కువ ప్లేస్లో ఉంటారు. సర్వసత్యం వలన మీరు ఎక్కువ మహిమలో ఉండగలుగుతారు. ఎందుకంటే శరీరానికి తల ఉంది, మిగతా అవయవాలు కూడా ఉన్నాయి. సో మీరు కింది అవయవంగా ఉండాలి అనుకుంటే భూమి మీద బ్రతుకున్నప్పుడు మీరు వాక్యానికి తక్కువ విలువిస్తే కిందికి వెళ్ళిపోతారు, వాక్యానికి ఎక్కువ విలువిస్తే పైనకి వెళ్తారు. దీన్ని సపరేట్గా డివైడ్ చేయడం ఏంటంటే, సిద్ధాంతమును పట్టుకోవడం ద్వారా కాదు పరలోకం, విశ్వాసమును కలిగి ఉండడం ద్వారా పరలోకం. అయితే సిద్ధాంతంలో రెండు భాగాలు. మీరు అన్నట్టు మనుషులు కల్పించిన సిద్ధాంతం పూర్తిగా నరికివేయబడునుగాక. దేవుడిచ్చిన పునాదిని మాత్రం మనం గట్టిగా పట్టుకుంటే, అపోస్తలు ప్రవక్తల పునాది మీద నిలుచొని ఉండడం ద్వారా తక్కువ మహిమలో కాకుండా కొంచెం ఎక్కువ మహిమలో ఉండడమే కాకుండా ఆ పునాది మీద నుండి సర్వసత్యంలోకి వెళ్తే తలస్థాయి స్థానం కూడా మనకు పరలోకంలో దొరుకుతుంది. సో వీటిని అన్నిటిని సపరేట్గా చూడడం మంచిది. ఇలా చేయడం ద్వారా సిద్ధాంతము వలన సంఘం పాడవుతుందనే తొందరపాటుతనం చాలా మందికి ఉండదు. ముందు విశ్వాసం, ప్రేమ, వీటిని స్థిరంగా కాపాడుకుంటే ఒకరి నుండి ఒకరు జ్ఞానం నేర్చుకుంటాం. అపోస్తల ప్రవక్తల పునాది సంఘానికి ఉండాలి, ఎందుకంటే మనం దాన్ని నమ్మడం ద్వారానే మన విశ్వాసం కొనసాగుతుంది. ఆ పునాది కోసం విశ్వాసం పాడైపోతుంది అంటున్నాను నేను. అవును, ఇప్పుడు సిద్ధాంతాలు మన నిరీక్షణలో కూడా నడిపించగలగాలి. అంతే, మీరు అన్నట్లుగా ప్రేమ విశ్వాసము రెండు ప్రాముఖ్యమైనవే. నిరీక్షణ కూడా ఉందండి. వెన్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎ హోప్ దట్ ఐ విల్ రీచ్ హెవెన్, సిద్ధాంతాన్ని బట్టి మనం చేసేది ఏముంది? ఇక్కడ సిద్ధాంతాన్ని బట్టి మనం పొందేది ఏం లేదుగా. ఆ సిద్ధాంతం నిరీక్షణ కలిగించాలి. నేను ఒకరోజు పరలోకంలో ఆ తండ్రి కుడిపార్శ్వంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వాగ్దానం చేశాడు ప్రకటన గ్రంథంలో, నాతో పాటు నా యొక్క సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటానని. అక్కడికి చేరాలంటే మీరు అన్నట్లుగా ఆ పరిణితి చెందాలి, ఆ నిరీక్షణలో ఆ పై మెట్టుకు రావాలి. అది సిద్ధాంతం చేర్చదు, కేవలం విశ్వాసం. సో కంక్లూజన్ పాయింట్ మీకు అర్థమై ఉంటుంది. అపోస్తుల ప్రవక్తల పునాది అనే సిద్ధాంతం ఒకవేళ మనకు దొరికితే మనం విశ్వాసంలో స్థిరంగా కొనసాగుతాం. అది మనకు ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ నేర్పిస్తుంది. ఇది చాలా ముఖ్యమైనది. తద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించే సర్వసత్యం కోసం మనం ప్రయత్నించి ప్రాకులాడాలి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో జరుగుతుంది ఏమిటంటే, సిద్ధాంతాన్ని స్థాపించి కాపాడడం కోసం విశ్వాసమే సమాధి అయ్యేటట్లు మాట్లాడుతున్నారు, ప్రేమ చల్లారిపోయేటట్టు మాట్లాడుకుంటున్నారు, నిరీక్షణే చచ్చిపోయేటట్లు పోట్లాడుకుంటున్నారు. అసలు పరలోక రాజ్యానికి యేసే నా దేవుడని నమ్మితే వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు పునాది గురించి పాపం తెలియకపోవచ్చు. మరి అలాంటి అమాయకుల్లో కూడా విశ్వాసం గొప్ప క్రియ చేస్తుంది. కానీ ప్రతి విశ్వాసికి అపోస్తల ప్రవక్తల పునాదిని గురించిన అవగాహన ఉండడం చాలా మంచిది, ముఖ్యం కూడా. అది మనకు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంది. వాళ్ళు ఏం నమ్మారో మనం ఏం నమ్మాలి. అవి కాకుండా మిగతా కొన్ని విశ్వాసాల విషయంలో మనకు అభ్యంతర విభేదాలు ఉన్నాయి. వాటిని సహనంతో, ఓపికతో, ప్రేమతో, నిరీక్షణతోనే తెలుసుకుందాం. తొందరపడితే ప్రేమలు చల్లారిపోవడం, నిరీక్షణ సమాధి అయిపోవడం, అసలు మనం విశ్వాసాన్ని కోల్పోయే భ్రష్టులమయ్యే ప్రమాదం ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు పునాదిని గూర్చిన అవగాహన లేని వాళ్ళు కూడా పరలోకంలో మీకు కనబడతారు. ఎందుకంటే క్రీస్తే నా దేవుడని నమ్మి బతికారు కాబట్టి. కానీ మనకు పునాదిని గూర్చిన అవగాహన ఉంటే మన అంతస్తు పరలోకంలో ఉన్నతంగా ఉంటుంది. రెండోది, మన విశ్వాసంలో స్థిరత్వం ఉంటుంది. ఇంకా సర్వసత్యం తెలుసుకోగలిగితే తలస్థానంలో ఆయన పక్కన కూర్చునే అంతస్తు కూడా దొరుకుతుంది. సో దానిని ప్రత్యేకంగా చూస్తుంటే ద్వేషం సమాధవుతుంది, అందరి పట్ల ఓపిక, సహనం పెరుగుతుంది. సబ్జెక్ట్ ఇద్దాం, అంగీకరిస్తే వాళ్ళ అంతస్తు మహిమ పెరుగుతుంది. తెలుసుకోలేకపోతే వాళ్ళ అంతస్తు వాళ్ళే తగ్గించుకుంటారు. వాళ్ళ నష్టానికి వాళ్ళే కారణమవుతుంటే దూషించి ద్వేషించి సార్వత్రిక నష్టాన్ని ఎందుకు చేద్దాం ఆలోచిస్తారని ఈ వేదిక మీద నుంచి ప్రేమతో మరలా ఇంకొకసారి మీకు అర్థమయ్యేటట్టు చేస్తున్నాను. ఒకవేళ మా మాట కూడా మీ అంతస్తుకు ఒకవేళ అర్థం కాకపోతే, అపార్థమై ఉంటే మీ అంతస్తుతో కూడా వివరణిస్తే మేము నేర్చుకుంటాం. మనం నేర్చుకుందాం, మనం మార్చుకుందాం. ఇప్పటి వరకు సార్వత్రిక సంఘక్షేమం కొరకు సమన్వయ ఆలోచన ఉండాలి, అన్నిటిని బ్యాలెన్స్గా ఆలోచిద్దాం అని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు సెక్యులర్గా ఉండేటువంటి వాటికి కూడా సమాధానం అవసరం. భారతదేశంలో క్రైస్తవ వ్యతిరేకత నేడు విచ్చలవిడిగా కనబడుతుంది. దానికి ముఖ్య కారణం ఏమిటి?
ఎలా సవరించుకోవాలి? ఇది చాలా మందిని ఆలోచింపజేసే ప్రశ్న. అనేక మంది దగ్గర నుంచి అభ్యంతరకరమైనటువంటి మాటలు వచ్చే ప్రశ్న. ఎందుకంటే భారతదేశంలో క్రైస్తవ్యం ఎందుకు అవమానించబడుతుంది? దీనికి కారణం ఒకటే, అవగాహన లేదండి. ఇప్పుడు ముఖ్యంగా మన భారతదేశంలో ప్రశ్న కనుక అంటున్నాను, కొట్టుకునే స్థలం ఎక్కడో తెలుసా అండి? భక్తిలోనే. భక్తి పేరిటే కొట్టుకుంటున్నారు. కొంచెం ఆలోచన చేసి ఈ లోపల ఉన్నటువంటి ఐహికపరమైనవి, భౌతికపరమైనవి దాటచ్చు. అంతర్గతమైన శత్రువుని జయించిన వాడికి అర్థమయ్యే జ్ఞానాన్ని దేవుడేస్తాడు. అప్పుడు అందరినీ సమానంగా చూస్తాడు. నాలో ఉన్న ఆత్మ మీలో ఉందని గ్రహించుకొని ఆ ఆత్మను కూడా గౌరవిస్తాడు. అది నా ఉద్దేశం. ఎందుకంటే అవగాహన లేకపోవడం వల్ల ఆత్మలో ఈ క్రూరత్వాన్ని దాటలేని స్థితి ఉంది కనుకే ఈ భారతదేశంలో ఎంత గొడవ. సో మీరు చెప్పిన దాన్ని బట్టి, అవగాహన లోపాన్ని బట్టి ఈ వ్యతిరేకత విచ్చలవిడితనంగా ఉంది అని. అయితే ఇంకొంచెం మన వాళ్ళకి ఇంకా బాగా అర్థమయ్యేటట్లు చెప్పాల్సిన విషయం, మీరు భక్తి యొక్క మూలం చెప్పారు. ఇలా ఉంటే అందరిని అర్థం చేసుకుంటారని. నేనేం అడుగుతున్నానంటే, అసలు ఈ వివాదం కలగడానికి, క్రైస్తవ వ్యతిరేకతే కలగడానికి మూలమైన కారణం ఏంటి అసలు భారతదేశంలో? ఇంకో విచిత్రమైన ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు వివాదం కలగడానికి అన్నారు కనుక అంటున్నా. అసలు యేసు ప్రభుల వారికి చాలా పేర్లు ఉన్నాయి. కొంతమంది అయితే 1000 సూక్తులని, 1000 స్తోత్రాలని, ఆయన పేర్లన్నీ రాసి ఏదో పుస్తకాలు కూడా ముద్రించారు. కొంతమంది భక్తులు ఖచ్చితంగా అందులో కొన్ని నామాలు జపించుకొని దినచర్య ప్రారంభించే వాళ్ళు ఉన్నారు. కానీ ఒక విచిత్రమైన పేరు ఉందండి ఆయనకి. లూకాసు వార్త 2వ అధ్యాయం 34లో మనం గమనిస్తే, అనేక హృదయాలోచనలు బయలుపరచబడినట్లు ఇజ్రాయేలీలు అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గుర్తు అని ఒక పేరు ఉంది. అందుకే వివాదాలు. ఎక్కడ ఏ భక్తి చేసుకుని ఎవరిని తిట్టడండి. యేసుప్రభు దగ్గరికి వచ్చేసరికి పర్మిషన్ ఉందా? యేసుప్రభు ఎందుకు నమ్ముకున్నావు? మన ధర్మాన్ని వదిలేసావు, మతాన్ని మార్చేసావు. ఈ మాటలు ఎక్కడ లేవండి. అసలు ఏ వాంగ్మయంలోనూ లేవు. ఎవరు ఉపయోగించే మాటలు కూడా కావివి. ఇది మానవ పదప్రయోగం అంతే. అందుకనే అంటున్నాను నేను, భగవంతుణ్ణి నిజంగా నాకు అర్థమయ్యింది అని అనుకున్నవాడు ఎవడు ఇతరులని ద్వేషించడండి. వాళ్ళ భక్తిని కించపరచడు, వాళ్ళ భక్తిని అవమానపరచడు. మనకేదో నష్టం అయిపోతుంది అని అనుకునే భక్తి అవ్వదండి. మనకేదో నష్టం తీసుకొచ్చేస్తుంది ఈ భక్తి అనుకునేది భక్తి ఎందుకు అవుతుంది? అందరూ మీరు ఇందాక ఒక మాట అన్నారు, మీరు సాధారణంగా ఉపయోగించే మాట. ఆ మాటను కూడా కొంతమంది కాంట్రవర్సీ చేశారు. మీరు అంటారు సర్వే జన సుఖినో భవంతు, అది బైబిల్లో ఎక్కడుందని అడిగాడు ఒక ఆయన. సర్వే జన సుఖినో భవతు అనేది బైబిల్లోనే, బైబిల్లో ఏముందో నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించు అనడంలో అదే అర్థం ఉంది. అందరూ బాగుండాలి ప్రార్థన చేయమన్నాడు, అదే అర్థం అంతే. పైగా ఒకప్పుడు మనుషుల మధ్యలో వేషాలు ఉన్నాయి. నేను చాలా సందర్భాల్లో అడుగుతుంటాను, నీ దీవెనలు దేని మీద ఆధారపడి ఉన్నాయంట. ఒక్కొక్కళ్ళు మన భక్తి మీద, విశ్వాసం మీద ఏవో అంటుంటారు. కొంచెం మీరు ఆటోల వెనకాల, ట్రాక్టర్ డొక్కులు వెనకాల చూస్తే కనపడుతుంది మీ ఏడుపులే మా దీవెన. ఒక మనిషి ఇంకొక మనిషికి పడి ఏడవడంలో దీవెనలే ఉన్నాయండి. అది ఎవరు చెప్పారు? అది ఏ శాస్త్రం చెప్పింది? అరే బైబిల్లో లేదు, మరి ఎందులో ఉందని రాశారు. ఇంకో మాట అంటారు, నీ ఏడుపులే మాకు దీవెనలు ఒకటే కాదు, నన్ను చూసి ఏడవ, నరఘోష నీకు ఒక నమస్కారం. అది ఎందులో ఉందండి? అది నేను చాలా కాలం ఆ మాటలు చదువుకున్నప్పుడల్లా, అయ్యో మనుషుల మధ్య విభేదానికి ఇవే కారణాలు. నాకు బడి ఏడవకని ఒక మనిషి ఇంకొక మనిషిని అనడం ఏంటి? ఇప్పుడు కొత్తగా ఒక స్లోగన్ వచ్చింది, ఏంటో తెలుసా? అందరూ బాగుండాలి అందులోనే. ఇది బాగుంది. ఇది అందరికీ క్షేమం. ఆ మాట ఎక్కడుంది అంటే, అది వేదాల్లో కనపడదు, ఉపనిషత్తుల్లో కనపడదు, ఇంకెక్కడా కనపడకపోవచ్చు, బైబిల్లోనూ కనకపోవచ్చు. కానీ ఆ మాట ఉందా లేదా? సారం అది. అదే సర్వే జనా సుఖినో భవతు అన్న దాంట్లో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే మాటే. అది అర్థం చేసుకున్నప్పుడు భారతదేశం అంత ఆశీర్వాదకరమైన దేశం ఇంకొకటి ఉండదండి. నా మట్టుకు మీరు చెప్పిన దాన్ని నేను పూర్తిగా ఏకీభవిస్తూ, దాన్ని విడమర్చి చెప్పాలి అంటే, వివాదాలకు, అపార్థాలకు ఆత్మీయ అంతర్గత కారణాలు ఎన్నున్నా సరే, పెద్దలు అన్నట్టుగా నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నట్టు. సో ఈ రోజుకి క్రైస్తవ్యాన్ని భారతదేశం అపార్థం చేసుకుంది అనుకుంటాను నేను. అవునండి. ఎందుకంటే నేను దాదాపుగా 760 గ్రామాలు స్వయంగా తిరిగి సేవ చేశాను 10 సంవత్సరాల పాటు.
ఎక్కువగా ప్రయాసపడ్డాం. చాలా చోట్ల అలా కష్టపడితేనే దేవుడు ఈ స్థాయికి తీసుకొచ్చి పెట్టి, ఒకరు విరిగి నెలగకుండా దేవుడు స్తంభం ఎక్కించాడు. ఒకప్పుడు పౌరుషంగా కోపంగా రండి తేల్చుకుందాం, లైవ్లోకి వచ్చి కూర్చోండి అని మాట్లాడేసేవాడిని టీవీలో. కానీ ఒక టైం వచ్చినప్పుడు ఆత్మదేవుడు నన్ను గద్దించాడు, నువ్వు చేసేదేమిటి, నువ్వు చేసేదేమిటి, నువ్వు రాంగ్ చేస్తున్నావు, దీన్ని నువ్వు మార్చుకోవాలి. ఎందుకంటే ఈ విధానం నన్ను ఎప్పటికీ గనపరచదు, బుద్ధి లేని సంఘంగా మారిపోయే ప్రమాదం ఉంది అని. అప్పుడు నా ఐడియాలజీ మారిపోయింది. ఆత్మదేవుని ఆ స్వరాన్ని లేదా ఆత్మదేవుని హెచ్చరికను అంగీకరించినప్పుడే నేను మారాను. వెరీ గుడ్. అలా ఆ రోజు నుంచి నేర్చుకోవడం మార్చుకోవడం ద్వారానే నేను ఇంకా పరిణతి చెందుతానని గుర్తించాను. నా మట్టుకు నేను అందరి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను, చాలా సంగతులు నేర్చుకుంటున్నాను, గమనిస్తున్నాను, గ్రహిస్తున్నాను. మరొక సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా నేను ఎవరెవరి దగ్గర ఎంత నేర్చుకున్నాను, ఏం నేర్చుకున్నాను, హైందవుల దగ్గర ఎంత నేర్చుకున్నాను, ముస్లిమ్స్ దగ్గర ఏం నేర్చుకున్నాను, క్రైస్తవుల దగ్గర నేర్చుకున్నాను, క్రైస్తవుల గురువుల దగ్గర ఎంతమంది దగ్గర ఏం నేర్చుకున్నాను, ఎవరెవరి నుండి నేను ఏం గ్రహించగలిగాను చెప్పి వారిని సన్మానించి అప్రిషియేట్ చేయాలి అందరి ముందు అనేది నాకు ఒక మంచి హృదయ వాంఛ ఉంది. దానికోసం ఒక పర్టికులర్ టైం కోసం ఎదురు చూస్తున్నాను. అంత మాత్రమే కాకుండా క్రైస్తవ వ్యతిరేకత సమాజంలో పోవాలి అంటే చేయాల్సిన కృషి ఆలోచన మాత్రమే. నేను ప్రతి వేదిక మీద ఈ వివాదాన్ని తొలగించడానికి మాట్లాడతాను. మనం కొన్నిట్లో జాగ్రత్త తీసుకుంటే అర్థం చేసుకోవడానికి మార్గం మనమే తెరిచిన వాళ్ళం అవుతాం. చాలా ప్రశ్నలు ఉన్నాయి నేను 1600 ప్రశ్నలకు జవాబులు రాశాను, దాదాపుగా 16 గ్రంథాలు రాశాను. ఈరోజు క్రైస్తవ్యంలో క్రైస్తవ వ్యతిరేకత భారతదేశంలో కలగడానికి ఇంత విచ్చలవిడికి కారణం మనమే అంటున్నాను నేను. మిమ్మల్ని బట్టి నా నామం అన్ని జనులు దూషింపబడుతున్నది. ఈ మధ్య కాలంలో ఈ సాక్ష్యాలు ఒకటి వివాదాస్పదంగా అయ్యి, ఒక ఆవిడ అంటారు ఆవిడ పాస్టమ్మో తెలియదు, విశ్వాసో తెలియదు, నా అకౌంట్లో 450 రూపాయలు ఉన్నాయి, యేసు నామంలో ప్రార్థన చేస్తే 1,60,000 వచ్చి పడ్డాయి అన్నారు. నేను అంటున్నాను, కిరణ్, నిజాయితీ కలిగిన నీతి కలిగిన క్రైస్తవురాలు అయితే నీ అకౌంట్లో పడిన డబ్బుల కొరకు మీ బ్యాంక్కి వెళ్ళి నా అకౌంట్లో ఈ డబ్బులు పడ్డాయండి, ఏ అకౌంట్ నుంచి నాకు పడ్డాయి, ఎవరు వేశారనేది ఎంక్వైరీ చేసి అవతల వాళ్ళకి తెలియజేసి, అమ్మ పొరపాటున అంకి మారి మీ అకౌంట్లో పడ్డాయి అని అన్నప్పుడు నిజాయితీ గల క్రైస్తవురాలు అయితే తిరిగి ఇచ్చేయాలే తప్ప అది సాక్ష్యమా? అది చాలా. ఒక ఆవిడ అంటారు, నాకు నెట్ అయిపోతే దేవుడి దగ్గర అడిగాను, ఇంక నెట్ వచ్చేస్తూనే ఉంది. అసలు అలాంటి నెట్వర్క్ అందరికీ ఇవ్వచ్చు కదా. ఇలాంటి సాక్ష్యాల వల్లే ఈరోజు క్రైస్తవ్యానికి ఇంత అవమానం. మీరు చెప్పినట్లుగా దూషణకు కారణం మనమే. అయితే దీనికి ఒక చిన్న సవరణ నాన్నగారు, మీరు అన్నట్టు అకౌంట్లో డబ్బులు ఆశ్చర్యంగా పడడం ఒక అద్భుతంగా కాకుండా నిజాయితీని నిరూపించుకునే ఒక అవకాశంగా తీసుకోవడం చాలా మంచిది. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏమిటంటే, దేవుడు ఇవ్వాలనుకుంటే స్వయంగా ఎవరి ద్వారానైనా మనకు సహాయంగా కూడా ఇస్తాడు. ఎందుకంటే రీసెంట్గా మనం చూస్తున్న ఒక రైతు అకౌంట్లో చాలా కోట్లు పడ్డాయి, పలానా ఒక వ్యక్తి అకౌంట్లో కోట్లు పడ్డాయి, అప్పటికప్పుడే బ్యాంకుకి వెళ్తే బ్యాంక్ ఆ అకౌంట్ని సీజ్ చేసింది, ఆ మనీ అలా ఎలా పడిందో కూడా చూస్తుంది. సో దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించట్లేదు. అనవసరమైన సాక్ష్యాలు సోషల్ మీడియాలోకి రావడం కంటే, అనవసరమైన సాక్ష్యాలు ప్రజల్లోకి రావడం కంటే కూడా నీకేదైనా జరిగితే నీ తోటి వారికి చెప్పుకుంటే సరిపోయింది, కానీ కుటుంబంతో మాట్లాడుకుంటే సరిపోయింది, కానీ లేదా నీ సొంత సంఘంతో మాట్లాడితే సవరిస్తారు. కానీ సమాజం అంతటికి చెప్పినప్పుడు ఒక తప్పుడు సంకేతం వెళ్తున్నట్టే, ఖచ్చితంగా తప్పుడు సంకేతం వెళ్తున్నట్టే. అయితే ఇది నేను సంఘంలో కూడా చెప్పుకోవచ్చా అని అంటే, సంఘంలో నువ్వు ఆ విషయం చెప్తే సవరిస్తారు నీ వాళ్ళు, కానీ పరాయి వాళ్ళు నిన్ను సవరించడం కాదు, వేలెత్తి చూపేయలేమే కాదు, అసలు విమర్శించి దూషించే వాళ్ళు లోకంలో చాలా మంది మారు మనసు లేని వాళ్ళు ఉన్నారు. క్రీస్తుని ఎరగని వారికి అదే గొప్ప అవకాశంగా మారిపోతుంది. అపవాది క్రైస్తవ్యాన్ని ఏం చేయలేడండి. 100% ఖచ్చితంగా ఏం చేయలేడు, క్రైస్తవ్యాన్ని ఏమీ చేయలేడు, కానీ అపవాది క్రైస్తవుని చేయగలడు. అవును, అందువల్లే క్రైస్తవ్యానికి ఈరోజు అవమానం క్రైస్తవుల ద్వారానే వస్తుంది. ఎందుకంటే క్రైస్తవుడు దేవుణ్ణి బట్టి భక్తి చేస్తున్నాడు కాబట్టి క్రైస్తవ్యాన్ని ఏం చేయలేడు. అవును, కానీ క్రైస్తవుడు తన స్వబుద్ధిని బట్టి కూడా నడుచుకుంటాడు కాబట్టి క్రైస్తవుని చేయగలడు. కనుక భారతదేశంలో ఎందుకు ఇంత అవమానకరమైన స్థితిలో క్రైస్తవ్యం ఉందంటే క్రైస్తవుని బట్టే. నీతిపరుడు లేడని చెప్పిందండి బైబిల్. అలాంటి నీతి లేని ఈ మానవుడిని నీతిపరుడుగా చేయడానికి వచ్చాడు ఆయన. అయితే అది ఉచితంగా చేయడం, ఆ ఉచితంగా చేయడం వల్ల చీప్ అయిపోయింది. అయితే ఈ ఉచితము అనేది ఈరోజు కేవలంగా మారిపోయింది. కానీ దేవుడు ఎందుకు ఉచితంగా చేశాడో తెలుసా? మన వల్ల కాదు కనుక. ఈ ముక్తి సాధన మన వల్ల కాదు కనుక ఆయన విమోచకుడిగా పంపాడు. జీసస్ క్రైస్ట్ ఈస్ ద రిడీమర్ టు గివ్ ద రిడమ్షన్.
అందుకని ముక్తి సాధించిన వాడు కరెక్ట్గా మోక్షానికి చేరతాడు. ముక్తిలో లేనివాడు నోటికొచ్చిన దురుసుగా మాట్లాడతాడు. ఇలాంటి సాక్ష్యాలే చెప్తాడు. వీటిని జయించగలిగేవాడే మీరు అన్నట్లుగా ఆ తండ్రితో ఉండగలిగే స్థానానికి చేరే అవకాశం ఉంది. దీని గురించి నాన్నగారు ఇంకో చిన్న సవరణ సందేశం ఎందుకన్నానంటే, ఇది పెద్ద టాపిక్గా నాకేం తోచట్లేదు, కానీ దీంట్లో అపార్థమే చాలా పెద్ద టాపిక్ అవుతుంది. సందేశం చిన్నదే కానీ దాన్ని అర్థం చేసుకునేటట్టు చేసే వివరణ చాలా పెద్దగా అయిపోతుంది. సింపుల్ ఏమిటంటే, అనవసరమైన లైవ్స్ వెళ్ళడం కంటే అవసరమైన సందేశం ప్రజలకు ఇవ్వడం బాగుంటుంది. అయితే ఈ లైవ్స్ కూడా ఎవరు పెట్టకూడదా అంటే, పెట్టకూడదని నేను అనట్లేదు. నా ఉద్దేశం ఏమిటంటే, నోటిని జాగ్రత్తగా వాడగలిగి మనసును అదుపులో ఉంచగలిగి తొందరపడని ఏ వ్యక్తి అయినా లైవ్లో ఆరాధన చేయొచ్చు, వాక్యం బోధించు. కానీ అవగాహన లోపంతో ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి చోట మాట్లాడుతూ పోతుంటే ఆ లైవ్ ఇలాంటి సమస్యలు కారణం. అనవసరమైన సాక్ష్యాలు. ఇప్పుడు ఏమవుతుందంటే, క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే వాళ్ళకి అది గొప్ప రాయిగా దొరుకుతుంది. వాళ్ళకి ఎదురు చూస్తున్నారు, వాళ్ళు మన సాక్ష్యాలనే వాడుకుంటున్నారు. మనలో చాలా మంది విమర్శకులు వాళ్ళకి ఇంకా మన వాళ్ళని అవకాశం అవకాశాలు సంఘాల్లో ఉండి హెచ్చరించాల్సిన సంగతిని సమాజంలోకి తీసుకుని పెడుతున్నారు. మరి వీళ్ళు సంఘాన్ని ఉద్ధరిస్తున్నట్టో పాడు చేస్తున్నట్టో, దేవుని రాజ్యాన్ని కడుతున్నట్టో కూలుస్తున్నట్టో వాళ్ళే తేల్చాలి. ఈ రోజు చాలా మందికి అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఇలా మాట్లాడుతున్నారు, ఇలాంటివి పోస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ వివాదాలకి కారణం అవుతున్నాయి తప్ప సమాధానానికి కానీ సమన్వయానికి కానీ మంచి స్నేహభావాన్ని పుట్టించడానికి కానీ అవకాశాలు లేవు. మీరు 500 తీసుకురండి, మీ 500 నోటిని దీవిస్తాను, అది ఉన్నంత వరకు మీకు డబ్బు వస్తూనే ఉంటుందని ఈ మధ్య ఒక ఆయన ప్రకటిస్తున్నారు. మనం పేరు ప్రస్తావన కాదు, సబ్జెక్ట్ మాట్లాడాలి. ఎవరైనా సరే సబ్జెక్టే మాట్లాడి వ్యక్తిని ఎత్తకపోతే చాలా మంచిది. సబ్జెక్ట్ మనుషులకు అవగాహన కలిగిద్దాం. వ్యక్తి మీద ద్వేషం పుట్టిస్తే వచ్చేదే ఉంది. వారి అనుచరులు ఇంకా మనల్ని ద్వేషిస్తారే కానీ వాళ్ళు మారరు. వారి అనుచరులకు కూడా అవగాహన కలిగించేది జ్ఞానం, అవగాహన. సో అందరికీ నేను ఇచ్చే సలహా అదే, దైవజనుల సమక్షంలో దయచేసి సబ్జెక్ట్ మాట్లాడండి. వ్యక్తుల పేరు, వ్యక్తుల ఫొటోస్తో ఏ యూజ్ ఉండదు. ప్రజలకు అవగాహన కలిగిస్తే వారి అనుచరులు కూడా మారతారు. మనుషుల్ని మార్చాలనుకుంటే మమతతోనే సాధ్యం. మీరు అన్నారనుకని చెప్తున్నాను. ఇలాంటి సందర్భం ఇంకోటి జరిగింది. ఒక ఆయన క్యాలెండర్కి వేలంపాట పెట్టాడు. పైగా స్టార్ట్ చేసేటప్పుడు దేవుని పాట 500 మొదలు పెట్టాడు. దేవుని పాట ఏమిటి అసలు? అక్కడి నుంచి అది వెళ్ళిపోయిందండి. నేనేమో క్రిస్మస్ సందేశం ఇవ్వడానికి వెళ్తే ఆ వేదిక మీద ఈ క్యాలెండర్ వ్యాపారం మొదలు పెట్టారు. చివరికి అది 1,10,000కో 12,000కో వెళ్ళిపోయింది. ఆ 1,12,000 రూపాయలకి పాడుకున్న ఆయనకి నాతోనే క్యాలెండర్ ఇప్పించారు. నేను ఆ క్యాలెండర్ ఇస్తూ ఎంత పాడుకున్నావు అన్నాను. 1,20,000కి పాడాను ఏదో అన్నాడు ఆయన. ఎందుకు అంత పాడుకున్నావు అంటే, మహిమండి, ఈ క్యాలెండర్ ఉన్నంతకాలం మా ఇంట్లో మహిమ ఉంటుంది అన్నాడు. అప్పుడు ఒకటే అన్నాను నేను, 12 నెలలు అయిపోయిన తర్వాత మహిమ ఏమవుద్ది అన్నాను. అంటే మీరు అన్నట్టుగా అవగాహన లోపంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి. దీనివల్ల క్రైస్తవ్యానికి భారతదేశంలో చాలా అవమానం గురవడానికి కారణం అదే. అవును నాన్నగారు, ఇలాంటివి ఇంకెన్నో ఉన్నాయి. మనం జస్ట్ కొన్నిటిని మాత్రమే మాట్లాడుతున్నాం. దయచేసి మిమ్మల్ని మీరు మీ మనస్సుని ప్రార్థన గదిలో జాగ్రత్త చేసుకోండి. ఇంకెన్నో సంగతులు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. తప్పకుండా మరి విశేషమైన మరికొన్ని సంగతులను మీకు అందించడానికి ప్రయాసపడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్నగారు. సార్వత్రిక సమన్వయ యోచన అనే ఈ వేదిక మీద నుండి అందరినీ సమన్వయపరిచేటట్లు మీ మనసును విప్పి మీరు మాట్లాడారు. ఎన్నో సంగతులు మరి వివాదం లేకుండా మీకు అందేయని నేను నమ్ముతున్నాను. వివాదాలు తొలగించుకుంటారని నమ్ముతున్నాను. ఏవో కారణాలతో ద్వేషాన్ని పెంచుకోవడం కంటే ఆ కారణాలనే అనుకూలంగా మార్చి, భక్తికి అనుకూలంగా మార్చి, వాక్యానికి అనుకూలంగా మార్చి ప్రయాసపడితే అందరం ఒకటవుతాం. దేవుని రాజ్యానికి ముఖ్యమైన అనుకూలమైనటువంటి కార్యం ఇది. ఇలాంటి ఉన్నతమైనటువంటి పోరాటం మీ ద్వారా దేవుడు చేయాలి. మీ ప్రాంతాల్లో అవగాహన కలిగించండి, అవమానించకండి. ఉద్దేశాలను మార్చుకోండి. మీకు నచ్చింది ఆలోచిస్తూ కూర్చోకండి. లేఖనం మనకు జీవాన్ని ఇవ్వాలనుకుంటుంది, వివాదంలో ఉండాలనుకోవట్లేదు. నాన్నగారు చెప్పినట్లు దేవుడు మనకు వివేచన ఇవ్వడానికి వచ్చాడు, వివేకం ఇవ్వడానికి. అలాంటి వివేకం మీకు, నాకు, మనందరికి ఉండునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. మరొక సందర్భంలో మరికొన్ని ప్రశ్నలతో మీ మధ్యలో కలుసుకుందాం. చాలా విస్తారమైన ప్రశ్నలు ఉన్నాయి. ఇలాగే ప్రతిసారి మీ ముందుకు విశేషమైన సంగతులను తీసుకుని రావడానికి సార్వత్రిక సమన్వయ యోచన అనే వేదికను స్థాపిస్తున్నాం. దేవుడు మీ అందరికి తోడైనను గాక. అండ్ మే గాడ్ బ్లెస్ యూ. ఈ సార్వత్రిక సమన్వయ యోచనలో చివరిగా ఒక మాట చెప్తున్నాను. ఇంతవరకు కిరణ్ పాల్ గారు నేను మాట్లాడుకున్నదంతా కూడా మీరు విన్నారు. మీకు ఏదైనా ఒకవేళ ఆ విషయం అవగాహనలోకి అర్థం కాకుండా పోతే నేను ఇచ్చే సలహా 1కి 2 సార్లు మళ్ళీ వినండి. ఇందులో ఏ వివాదానికి
తావులేదు, ఎవరిని ఏమీ అనలేదు, ఉన్నదే మాట్లాడుకున్నాం. కనుక క్రైస్తవ్యం పటిష్టంగా ఉండాలంటే ఆ సర్వశక్తిలోకి నడిపించగలిగే పరిశుద్ధాత్మ మీద మనం ఆధారపడదాం. వన్ ఫైన్ డే ఈ విల్ మేక్ యూ టు లీడ్ ఇన్ ద ఆల్ ట్రూత్. ఖచ్చితంగా సర్వసత్యం మిమ్మల్ని స్వతంత్రులు చేస్తుంది. ఆ స్వతంత్రతతోనే పరభాగ్యాన్ని సాధించగలిగే స్థితి పట్టుత్వం మనకు వస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒక్కవేళ మా మాటలు ఎవరినైనా మీ హృదయాలను హర్ట్ చేసినట్టుగా అనిపిస్తే ఇది ఇంటెన్షనల్గా చేసింది కాదు, బుద్ధిపూర్వకంగా మాట్లాడిన మాటలు కాదు, యథార్థంగా ఉన్న మాటలే మేము మాట్లాడుకున్నాం. కనుక అర్థం చేసుకునే ప్రయత్నం, ముఖ్యంగా క్రైస్తవులతో నేను అంటున్నాను, దైవరాజ్యాన్ని కట్టడంలో అందరూ కూడా వర్కర్స్మే. వి ఆల్ ఆర్ కింగ్డమ్ వర్కర్స్. మనమందరము దేవుని యొక్క పరిచారకులమై ఏక మనస్సుతో దైవరాజ్యాన్ని కడదాము. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ పాల్ గారు, మీకు ప్రత్యేకమైన వందనాలు. నాకు జరిగినటువంటి ఒక సందర్భాన్ని తీసుకొని మీకు దేవుడిచ్చినటువంటి ఈ అద్భుతమైన ఆలోచనలో మీరు ఏర్పాటు చేసిన ఈ వేదికను బట్టి, ఈ చర్చను బట్టి మీకు నిండు వందనాలు తెలియజేస్తూ, నాన్నగారు అంటావు కనుక కుమార సమాన నిన్ను దేవుడు బహుగా దీవించి ఆశ్రయించి ఇంకనూ బలపడు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికి వందనాలు. తప్పకుండా మరొకసారి మళ్ళీ కలుసుకుందాం. మే గాడ్ బ్లెస్ యు.